మిత్రులారా, అరసం నిర్వహిస్తున్నటువంటి 157వ అంతర్జాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాలు శీర్షికలో ఇది 157వ ప్రసంగం. అభ్యుదయ సాహితీ విమర్శ శీర్షికలో ఇది 48వ ప్రసంగం. గత వారం పొదల నాగభూషణ శర్మ గారి మీద విమర్శని మనం విన్నాం. ఈరోజు ఆచార్య కేవీఆర్ నరసింహం గారి సాహిత్య విమర్శ పరిశోధనలు అనే అంశం పైన డాక్టర్ టి సతీష్ గారి ప్రసంగాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి కొనసాగించవలసిందిగా అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ గారిని మనందరి పక్షాన ఆహ్వానిస్తున్నాను. శివప్రసాద్ గారు, మీరు మ్యూట్లో ఉన్నారు. అరసం జూమ్ వేదిక మీద ఉన్నటువంటి అరసం సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం. ఈరోజు మన సమావేశాన్ని ప్రారంభించుకునే ముందు నిన్ననే దివంగతులైనటువంటి పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీరావు గారి మరణం గురించి అందరికీ తేటగా తెలిసినటువంటి విషయమే. వారి గురించి అరసం నిన్న ఒక సంయుక్తంగా జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, అధ్యక్షులు రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత నేను కలిసి ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. తెలుగు పత్రికా రంగంలో ఒక విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. తెలుగు సినిమాకి ఒకవైపు సామాజిక చైతన్యాన్ని, మరోవైపు సాంస్కృతిక ఔన్నత్యాన్ని సాధించినటువంటి మేధావి. తర్వాత చతుర విపుల పత్రికల ద్వారా విలక్షణమైనటువంటి అనువాద కథలకు, తెలుగు కథలకు, అదేవిధంగా నవలలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక కల్పించి అనేక మంది రచయితలకు ఎంతో ప్రోత్సాహాన్ని కల్పించారు. రచయితలకు ఊతంగా నిలబడ్డారు. తర్వాత తెలుగు భాష వైభవాన్ని చాటి చెప్పడం కోసం ప్రత్యేకంగా తెలుగు వెలుగు పత్రికను కూడా కొంతకాలం కొనసాగించారు. కరోనా నేపథ్యంలో విపుల, చతుర, తర్వాత బాలల కోసం ప్రత్యేకంగా ఆయన ప్రారంభించినటువంటి బాలభారతం పత్రిక, ఇవన్నీ కూడా ఈరోజు కొనసాగకపోవటం ఒక రకంగా దురదృష్టం తెలుగు వారికి. అయినప్పటికీ ఆ పత్రికల ద్వారా ఆయన చేసినటువంటి సాహిత్య కృషిని, భాషా సేవను మనం తప్పనిసరిగా ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం. తర్వాత ఆయన ఈటీవీ స్థాపించి అందులో కూడా అనేక కార్యక్రమాలు జనరంజకంగా ఉండేలాగా, ప్రత్యేక శ్రద్ధ కనపడేలాగా వివిధ భాషల్లో ఆయన స్థాపించి, తర్వాత దానికి తెలుగు భాషకి బహుశా పరిమితమైన ఆ ఛానల్ ద్వారా ఇప్పటికీ ఆయన ఎప్పటి నుంచో నిర్వహించినటువంటి సంగీత కార్యక్రమం పాడుతా తీయగా లాంటి ఎందరో కళాకారుల్ని, గాయకుల్ని వెలుగులోకి తీసుకురావటం, తర్వాత అది ఇప్పటికీ ఇంటింట చూస్తున్న ఒక కార్యక్రమం, ఒక సంగీత కార్యక్రమంగా నిలిచిపోవటం గొప్ప విశేషం. దాంతోపాటు ఆయన అనేక కార్యక్రమాలు వాటి ద్వారా మహిళల కోసం, యువత కోసం రూపొందింపజేయటం, అశ్లీలతకు తావు లేకుండా ఒక సంసారపక్షమైనటువంటి సీరియల్స్ తో వాటిని ప్రసారం చేయటం మొదలైనటువంటి అనేక విషయాల్లో ఆయన ఒక నిబద్ధత, ఒక నిమగ్నత, ఒక నిజాయితీ, ఒక
ఒక దార్శనికత మార్గదర్శకుడైనటువంటి ఒక తెలుగు గొప్ప వ్యక్తిగా మన మనసులో ఎప్పుడు నిలబడి ఉంటారు. వారు చనిపోయిన సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని అభ్యుదయ రైల్స్ సంఘం తెలియజేస్తున్నది. ఈ సందర్భంగా పెనుగొండ 2 నిమిషాలు మాట్లాడితే బాగుంటుంది. జాతీయ అధ్యక్షులు. హలో హలో మ్యూట్ లో ఉన్నారు సార్, మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నాడా? మ్యూట్ లో ఉన్నారు. పెనుగొండ మనం మాట్లాడేది వినపడుతుందిగా. వినపడుద్ది. మ్యూట్ మరేంటి లో ఉన్నారు సైలెంట్? అన్నా. పెనుగొండనా? సరే, ఇప్పుడు సరే మాట్లాడితే తర్వాత మాట్లాడింపజేద్దాము. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఈ రోజు మన ప్రధానమైనటువంటి అంశం కేవీఆర్ నరసింహం గారి పరిశోధన విమర్శ గురించి డాక్టర్ టి సతీష్ గారు మనకి తన ప్రసంగాన్ని అందించడానికి వేదిక మీదకి వచ్చారు. డాక్టర్ టి సతీష్ గారి గురించి ఈ సందర్భంగా ఒక సంక్షిప్త పరిచయాన్ని నేను చేస్తున్నాను. ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి 1989లో వీకోట చిత్తూరు జిల్లాలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య, హై స్కూల్ విద్య, ఇంటర్ వరకు కూడా వీకోటలోనే కొనసాగించడం జరిగింది. తర్వాత డిగ్రీ బిఏఓఎల్ ఓరియంటల్ తెలుగు శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల తిరుపతిలో పూర్తి చేశారు. తర్వాత ఎంఏ హైదరాబాదు విశ్వవిద్యాలయంలో చేయటం జరిగింది. అక్కడ పూర్తి చేసిన తర్వాత ఆయన బేదవోలు రామమ్మ గారి పర్యవేక్షణలో గాథా సప్తశతి శృంగారేతర రసాల గురించి ఎంఫిల్ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాదు విశ్వవిద్యాలయంలోనే సారంగధర చరిత్రము శైలి అనేటటువంటి పరిశోధనాంశం మీద డాక్టర్ డి విజయలక్ష్మి గారు, తుమ్మల రామకృష్ణ గారు దానికి పర్యవేక్షకులుగా ఉన్నారు. ఆ పరిశోధన పూర్తి చేసి ఆయన పిహెచ్డి తీసుకోవటం జరిగింది. తర్వాత ఆయన ప్రస్తుతం సహాయాచార్యులుగా శాఖాధ్యక్షుడు తెలుగు శాఖ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో శ్రీ వెంకటేశ్వర కళాశాలలో పనిచేస్తా ఉన్నారు ఢిల్లీలో. ఆయన ఇతర సాహిత్య సేవలు కూడా అందించారు. ముఖ్యంగా చేకూరు రామారావు గారి సర్వలభ్య సంకలనం 4 వాల్యూమ్స్ లో తీసుకురావడంలో ఆయన సంపాదకుడుగా గొప్ప కృషి చేశారు. ఆ తర్వాత రేవు అనేటటువంటి వృత్తి కథల సంకలనం తన సంపాదకత్వంలో త్వరలో వెలువరించబోతున్నారు. అడపం అనేటటువంటి వృత్తి కథల సంపుటికి ఆయన సంకలనాన్ని కనుకుంటా సహ సంపాదకులుగా కూడా వ్యవహరించారు. అనేక సెమినార్లు ఆయన నిర్వహింపజేశారు. తర్వాత అనేక సెమినార్లలో ఆయన పత్ర సమర్పణ కూడా చేశారు. ఒక రచయితగా ఆయన కథా సాహిత్యంలో కూడా అడుగుపెట్టారు. ఆయన కర్లపాలెం రుక్మిణమ్మ అవార్డుని బహుశా కథా రచయితగా అనుకుంటా సాహిత్య ప్రస్థానంలో ఆయన పొందడం జరిగింది. ఇది వారి సంక్షిప్త పరిచయం. ఇప్పుడు సతీష్ గారు కేవీఆర్ నరసింహం గారి పరిశోధన విమర్శ గురించి మనతో మాట్లాడతారు. వారిని జూమ్ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సతీష్ గారు, స్వాగతం. అందరికీ నమస్తే, మీ కృతజ్ఞతలు సార్ సంక్షిప్తంగా పరిచయం చేసినందుకు. అరసం 157వ సాహిత్య ఉపన్యాసాల్లో భాగంగా రాజపాల్ చంద్రశేఖర రెడ్డి సారు కాల్ చేసి
సతీష్ కేవీఆర్ గురించి మాట్లాడాలి అన్నప్పుడు, కేవీఆర్ నరసింహం గురించి మాట్లాడినప్పుడు, కేవీఆర్ అనగానే నేను కేవీ రమణారెడ్డి అనుకున్నాను సార్ వెంటనే. అరే కేవీ రమణారెడ్డి గురించి మాట్లాడడానికి చాలా మందే ఉన్నారు కదా పెద్దవాళ్ళు అనుకున్నాను. కానీ ఆధునిక కవితా సమీక్ష, సాహిత్య దర్శనం ఈ పుస్తకాలు చెప్పేసరికి మళ్ళీ కాకర్ల వెంకట రామనరసింహం గారి గురించి మాట్లాడమన్నారు. కేవీఆర్ నరసింహం గారి గురించి మాట్లాడాలి అని ఇప్పుడు అర్థమైంది. నాకు ఎందుకు ఇచ్చారో కానీ ఇంత దూరంలో ఉంటే టాపిక్. ఒకవేళ ఇంటర్నెట్లో వెళ్ళి కేవీఆర్ నరసింహం అని కనుక మనం వెతికితే మనకు కనీసం వికీపీడియా వాడు ఒక పేజు ఆ పేరు మీద సృష్టించండి అలా ఇలా అని ఇచ్చేవాడు కొంతమంది. ఇక్కడ అది కూడా లేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యం వేసిందంటే, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో మొదటి పరిశోధన సమర్పించి పిహెచ్డి పట్టం పొందిన వ్యక్తి, అక్కడే శాఖాధ్యక్షులుగాను పనిచేసిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తి గురించి కనీస సమాచారం కూడా ఇంటర్నెట్లో నాకు పెద్దగా కాదు సార్, అసలు లభ్యం కాలేదు. ఇలాంటి సందర్భంలో నేను వెతగ్గా కేవీఆర్ నరసింహం గారి గురించి విశ్వవిద్యాలయంలో పరిశోధన అనే గ్రంథంలో 2 పరిశోధనలు జరిగినట్టుగా నాకు సమాచారం దొరికింది. ఆ సమాచారాన్ని పట్టుకుని కేవీఆర్ నరసింహం గారి ఖండకృతులు, గేయ నాటికలు ఏ బాలకృష్ణ 1990లో ఆచార్య కె మలయవాసు గారి ఆధ్వర్యంలో ఎంఫిల్ పట్ట సమర్పించారు. తర్వాత 2002 సంవత్సరంలో ఆచార్య కాకర్ల వెంకట రామనరసింహం గారి నవలలు ఒక పరిశీలన అనే పేరుతో దెందులూరి శ్రీదేవి గారు యలవర్తి విశ్వనాథరెడ్డి గారి పర్యవేక్షణలో ఎంఫిల్ సమర్పించారు. ఈ 2 కూడా అముద్రితం. అముద్రితం అంటే ఇప్పుడు తెలుగు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖలో కానీ లేదా కేంద్ర గ్రంథాలయంలో కానీ ఆ సిద్ధాంత వ్యాసాలు ఉంటాయి. కాబట్టి నేను యలవర్తి విశ్వనాథరెడ్డి గారికి వెంటనే ఫోన్ చేశాను. సార్, కేవీఆర్ నరసింహం గారి గురించి సమాచారం ఇంటర్నెట్లో దొరకట్లేదు, నాకు ఇంకేమైనా మార్గం ఉందా అంటే, ఆయన చెప్పింది విషయం ఏంటంటే, ఇలా ఒక అమ్మాయి ఉంది, నా పర్యవేక్షణలో చేసిన ఆయన, ఫోన్ నెంబర్ ఇస్తాను, ఒకసారి మాట్లాడంటే, ఆమె ఎవరంటే దెందులూరు శ్రీదేవి గారు కేవీఆర్ నరసింహం గారి కూతురు అంటే మనవరాలు. ఆ మనవరాలు అతని మీద ఎంఫిల్ చేసిన వ్యాసాన్ని స్కాన్ చేసి చివరికి నాకు పంపింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కేవీఆర్ నరసింహం గారి పుస్తకాల్లో ఆయన గురించి కానీ ఆయన స్వవిషయాల గురించి ఎక్కువ కనపడలేదు నాకు. కనీసం ఆయన గురించి ఏమైనా చెబుతాము అంటే అప్పుడు నాకు తప్పనిసరి స్థితుల్లో ఇట్లా అవసరమైందనమాట. శ్రీదేవి గారు తమ సిద్ధాంత వ్యాసాన్ని మొత్తం స్కాన్ చేసి నాకు పంపారు. నవలలు కేంద్రంగా ఆ పరిశోధన సాగింది. అందులో కొంత వ్యక్తిగత జీవితాన్ని చెప్పి ఉన్నారు కాబట్టి దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకోవడం తప్పు కాదనుకుంటాను. ఎందుకంటే ఆయన గురించి సమాచారం అందరికి తక్కువ ఉంది కాబట్టి. ఆయన విజయనగరం జిల్లా కురుపాంలో 1914 అంటే గురజాడ చనిపోవడానికి 1 సంవత్సరం ముందు లక్ష్మీ నరసమ్మ సాంబమూర్తి దంపతులకు జన్మించారు. శ్రీకాకుళం సీతానగరంలో పెరిగారనమాట. ఆయన స్కూల్ విద్యాభ్యాసం సీతానగరంలో జరిగింది. అలాగే ఈయన డిగ్రీ 2వ సంవత్సరం ఉండగానే నీలమ్మ అనే ఆమెని వివాహం చేసుకున్నారు. కేవీఆర్ నరసింహం గారు భార్య పేరు నీలమ్మ, మా అమ్మ పేరు కూడా నీలమ్మని. తర్వాత ఇది వ్యక్తిగత జీవితం. తర్వాత ఉద్యోగ జీవితం, డిగ్రీ చేసి ఎంఏ చేసిన తర్వాత విజయనగరంలో చాలా ప్రసిద్ధి చెందిన మహారాజా కళాశాలలో ట్యూటర్గా పనిచేశారు. పరిశోధన అయిన వెంటనే ఆయన ట్యూటర్గా పనిచేశారు 44 నుంచి 47 వరకు. తర్వాత తెలుగు శాఖలో లెక్చరర్గా 1947 నుంచి 61 వరకు, రీడర్గా 1961 నుండి, ఆచార్యులుగా 1964 నుండి ఆయన పనిచేశారు. దాదాపు 11 సంవత్సరాల పాటు తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేశారు. 1964-68 ఓ 4 ఏళ్ల పాటు థియేటర్ ఆఫ్ ఆర్ట్స్లో గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా, గౌరవ అధ్యాపకుడిగా కూడా పనిచేశారు. ఈయన లెక్చరర్గా ఉన్నప్పుడే ఒక రీడర్ గారి సిద్ధాంత వ్యాసానికి పరీక్షకుడిగా ఉండటం, రీడర్గా ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్ సెలక్షన్ కమిటీలో మెంబర్గా ఉండటం, ఇలాంటివి చేశారు. కానీ
ఒక రీడర్ సిద్ధాంత వ్యాసానికి లెక్చర్ నిర్ణాయకుడిగా ఉండొచ్చేమో కానీ ఒక ప్రొఫెసరు సెలక్షన్ కమిటీలో ఒక రీడరు ఎక్స్పర్ట్గా ఉండటం ఇప్పటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో కుదరదనమాట. ఆ రోజుల్లో కుదిరింది కానీ పదవి విరమణ తర్వాత కూడా ఈయన సంస్కృత శాఖలో యూజీసీ పరిషత్గా కూడా పనిచేశారు. ఆయన అంటారంట, ఏ రోజైతే నేను చదవలేకపోతానో ఆ రోజు నేను మరణించినట్లు అన్నాడు. అన్నట్టుగానే ఆయన అనారోగ్యం రావటం, గొంతు క్యాన్సర్ రావటం తో ఒక 3 నెలల పాటు చదివే అవకాశం లేకుండా పోయింది. ఆ అనారోగ్యంలో ఉండగా తర్వాత చదవలేని స్థితిలో 3 నెలల తర్వాత ఆయన మరణించారనమాట. 1991 మే 22లో తన 77వ ఏట మరణించారు. ఇంకా ఆయన రచనల విషయానికి వస్తే ఆయన విద్యార్థి దశ నుండే కూడా రచనలు చేస్తూ ఉన్నారు. విద్యార్థి దశలో స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీల్లో కానీ మనకు గోడ పత్రికలు ఉన్నాయి. పత్రికలు అంటే అప్పటికి నిజానికి కళాశాల మ్యాగజైన్లు కానీ, యూనివర్సిటీ మ్యాగజైన్లు కానీ ముద్రించేవాళ్ళు కాదు. చాలా వరకు గోడ పత్రికలుగా ఉండేవి, వాల్ మ్యాగజైన్గా ఉండేవి, లేక లిఖిత పత్రికలుగా ఉండేవి అనమాట. చాలా కొన్ని ముద్రణలో ఉండేవి. కాబట్టి కేవీఆర్ గారు విద్యార్థి దశలో ఏం రాశారు, ఎక్కడ ప్రచురితమయ్యాయి, అవి దొరుకుతున్నాయా లేవా అంటే మనకు దొరకవనే చెప్పాలి. ఆయన రాసిన పత్రికలు దొరకవు ఇప్పుడు, ఆ రచనలు దొరకవు ఇప్పుడు. కాబట్టి విద్యార్థి దశలో రాసినవి మనకు దొరికే అవకాశం లేదు. తర్వాత ఆయన రాసినవి కొన్ని పత్రికల్లో అచ్చైనవి. దురదృష్టం ఏంటంటే నేను ఆయన రచనల కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఏమైనా దొరుకుతాయా అని వెతుగ్గా తెలుగు రచయితలు రచనలోని నేలూరు కృష్ణమూర్తి గారు ఒక పుస్తకం వేశారు, సంకలనం. తెలుగు రచయితలందరూ కూడా ఏ రచనలు చేశారో వాళ్ళ పేర్ల మీదుగా ఆ కింద ఇస్తూ ఉంటారు. ఆయన వ్యాస రచన సూచి అని కూడా చాలా పెద్ద గ్రంథం, చాలా సమాచారం ఇచ్చే గ్రంథం కూడా. ఈవేళ ఆ పత్రికలు దొరకపోవచ్చు కానీ, ఆయన పేర్కొన్న పత్రికలు దొరకపోవచ్చు కానీ, ఆయన చేసిన ఆ సంకలనాల మూలంగా కనీసం ఈ రచయితలు ఈ రచనలు చేశారా అనే విషయమే తెలుస్తుంది అనమాట. దాంతో వెతగ్గా కేవలం నాకు కేవీఆర్ నరసింహం గారి 4 రచనల సమాచారం మాత్రమే ఆ తెలుగు రచయిత రచన పుస్తకంలో దొరికింది. మరి ఆయన సాహిత్య వ్యాస సంకలనం ఏమో సాహితీ సమీక్ష, దాంతో దాదాపు 12 వ్యాసాలు ఉంటే ఆ వ్యాసాల్లో 2 తప్ప మీద అన్ని పత్రికల్లో ముద్రితమయ్యాయి అని ఉంది. కానీ ఈ 1980లో వచ్చిన తెలుగు రచయిత రచనల పుస్తకంలో మాత్రం కేవలం 4 రచనలు కేవీఆర్ గారిది పేర్కొన్నారన్నమాట. ఇంకా నేను ఆయన రచనల కోసం మనసు ఫౌండేషన్ డిజిటల్ లైబ్రరీ మీద ఆధారపడ్డాను. ఇంకా డిజిటల్గానే చూడాల్సి వచ్చింది. అదే నాకు సాయం చేసింది అనమాట. ఈ సందర్భంలో ఈ డిజిటలేషన్ అవసరం కూడా ఎంత ఉందనేది నాకు ఇంకోసారి బోధపడింది. కేవీఆర్ గారు పద్యకావ్యాలు రాశారు. ఆయనకి సంస్కృతంలో కూడా పరిచయం ఉంది. అప్పటి విద్యార్థి దశ నుంచి కూడా వాళ్ళకి సంస్కృతంతోనూ తెలుగు చదివిన వాళ్ళకి పరిచయం ఉండటం చాలా సాధారణంగా జరిగేది. ఈయన కూడా సంస్కృత రచనలు ఎక్కడ చేసినట్టు లేవు, కానీ తన పరిశోధన గ్రంథం ఆంధ్ర ప్రబంధముల వికాసం గ్రంథాన్ని బెజవాడ గోపాల్ రెడ్డి గారికి అంకితమిస్తూ అంకిత శ్లోకాలు రాశారనమాట, ఒక 8. అక్కడ ఈయన సంస్కృతంలో కూడా రాయగలిగిన పాండిత్యం ఉంది అని తెలుస్తుంది. లేకపోతే ఆయన పరిశోధన గ్రంథాలు కానీ, సంప్రదింపు గ్రంథాలు కానీ చూసినట్టయితే వాటిలో ఆయన నేరుగా సంస్కృతం నుంచి కోట్ చేయడం, వాటిని భావం ఇవ్వటం, వాటి అన్వయం చేయడం విషయంలో ఆయనకి సంస్కృత భాషా జ్ఞానమే కాదు, పాండిత్యం కూడా ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. ఆయన రచనలో సుజాత అనే పద్యకావ్యం 1952లో ప్రచురితమైంది. అలాగే విరికన్ని, వేడుకోలు, అమృతలహరి, ఉషోరాగము, శోణిత పాలన, సంఘర్షణ వంటి ఖండికలన్నీ కూడా, కవితా ఖండికలన్నీ కూడా ఆయన రాశారు. ఇందులో ఈ సుజాత అనే పద్యకావ్యం నుంచి ఒక్క పద్యం చెబుతాను, మర్చిపోయి ఆయన పద్యరచన ఎలా ఉంది అని మనం అర్థం చేసుకోవడం కోసం. దాంతో కరువు గురించి ఒక పద్యం ఇలా ఉంది. కాసున కుంకురగా వస్తువునైన ఎనలేని ధరకమ్ము కనగవచ్చు, పుచ్చి పురుగులుగారు పులిసిన సరుకైన అంగడికెక్కించి అమ్మవచ్చు, మారుబేరముల సామాను నడిపించి 10 రెట్లి రూకకు పడేయవచ్చు, ధరమందగించిన సరుకులన్నీ దాచి చల్లగా కాళ్ళలు సాపవచ్చు, కొలతలోపలనెంతైనా కోయవచ్చు, పోసి సిసలైన ధరయని పూయవచ్చు, గొప్ప శ్రీరంగ నీతులు చెప్పవచ్చు, కరువు మాయావి పాలిటి కల్పతరువు. చూడు, కరువు కూడా కొంతమందికి కల్పతరువులా ఉంటుందట.
ఆయన కరువు, అది బౌద్ధ మతానికి సంబంధించిన కావ్యం. సుజాత అనే ఆమె బుద్ధుడికి ఆహారం ఇచ్చేది ప్రధాన అంశం అయినప్పటికీ ఇందులో కరువు గురించి ప్రస్తావన వస్తే ఆయన ఎలాంటి చణుకు విసిరారు ఉండేది. డొక్కల కరువు అనేది చెప్పుకునేవాళ్ళు మా పెద్దవాళ్ళు. ఈ కరువులో కూడా ఎన్ని పాటలు పడతారు అని ఆయన చాలా వరకు ఆ కావ్యంలో చెప్పారనమాట. ఇంకోటి, ఆయన నాటికి రాశారు. ఈ నాటికి సంబంధించిన సమాచారం నాకు ఆ పరిశోధన గ్రంథాల్లో కూడా దొరకలేదు. శ్రీహర్ష శ్రీనాథుల స్వర్గ సమావేశము అనే నాటిక 1956 భారతి పత్రికలో మార్చి సంచికలో దొరికింది. ఇది జోగేష్ శర్మ గారితో కలిసి ఆయన నాటిక రాశారు. ఇది ఊహాకల్పన. ఒకవేళ శ్రీనాథుడు శ్రీహర్షుడు కలిస్తే గనక ఎలా ఉంటుంది, ఎలా ఉండొచ్చు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక నాటిక రాశారు. ఈ నాటిక వాళ్ళ సాహిత్యం మీద, వాళ్ళ జీవితం మీద ఆసక్తి కలిగించేలా ఉంది. తర్వాత 3 నవలలు రాశారు ఈయన. 1 కనకాభిషేకము, 2 రఘునాథరాయలు, 3 వనదుర్గం. ఈ వనదుర్గం అనే నవల అపరాధ పరిశోధక నవల. ఇది అముద్రితం. కనకాభిషేకం పూర్తిగా తెలుగులో కనకాభిషేకం అందుకున్న తొలి కవి శ్రీనాథుడు. ఆయన దేవరాయల ఆస్థానంలో ఒకసారి మరోసారి కూడా ఆయన కనకాభిషేకం అందుకున్నాడు. కాకతి ప్రతాపరుద్రుడు ప్రౌఢదేవరాయలపై కుట్రలు పన్నుతూ ఉన్న సందర్భంలో శ్రీనాథుడు మాచల దేవి ద్వారా తెలుసుకుని దేవరాయలను రక్షించాడు అన్న కథాంశంతో ఈ నవల ఉంటుంది. తర్వాత రఘునాథరాయలు నవల. రఘునాథ నాయకుడు నాయకరాజుల్లో అగ్రశ్రేణి చెందినవాడు. ఆయన కాలంలో సాహిత్యం బాగా విరాజిల్లిందనేది సాహిత్య చరిత్ర మనకి ఇస్తున్న సాక్ష్యం. ఈయన కూడా పరిశోధనలు ప్రబంధాలపై చేయటం వల్ల, తంజావూరు వెళ్ళటం వల్ల అక్కడ నేరుగా చూడటం, అముద్రిత గ్రంథాలని కూడా ఆయన చదవటం, వీటి ద్వారా దక్షిణాంధ్ర యుగంలోని ఆయన మీద అభిమానం కలిగి అతని జీవిత చరిత్రను కూడా అతను నవలుగా మలిచాడనమాట. ఇకపోతే అనువాదం విషయంలో కూడా ఆయన కుందమాల, దిన్నాగుడు రాసిన కుందమాల నాటకాన్ని, శ్రీహర్షుడు రాసిన రత్నావళి నాటకాన్ని కూడా అనువాదం చేశారు. ప్రమాణ పద్ధతి ప్రసంగం అనే పేరుతో ఒక పుస్తకాన్ని సచ్చిదానందమూర్తి గారితో కలిసి అనువాదం చేశారు. శ్రీకృష్ణ కర్ణామృతాన్ని కూడా అనువాదం చేశారు, కానీ ఇది అముద్రితం. ఇకపోతే ప్రధానంగా విమర్శక రచనలు ఏమిటి కేవీఆర్ గారివి అంటే, సాహితీ సమీక్ష అని వ్యాస సంకలనం ఉంది. నిజానికి విమర్శకుడిగా మనం చెప్పుకోవాలి అంటే ఈ ఒక్క వ్యాస సంకలన గ్రంథం తప్ప మరో దాన్ని నా మటుకు నేను విమర్శగా చెప్పలేను. దాంతోపాటు ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అనే ఒక వ్యాసం రాశారు. ఈ ఆంధ్రుల గురించి చాలా సంక్షిప్త రూపంలో రాసిన వ్యాసం అది. అందులో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వేరే వేరే శాఖల్లో జరిగిన పరిశోధన గ్రంథాల వివరాలను కూడా అనుబంధంగా ఇచ్చారు. ఇకపోతే ఎందుకు అదొక్కటే విమర్శ గ్రంథంగా అంటున్నాను అంటే, ఇతను రాసిన దక్షిణాంధ్ర యుగ వాంగ్మయ చరిత్ర అనే పుస్తకం ఒక రకంగా సాహిత్య చరిత్రకు సంబంధించిన విషయం. విమర్శ అందులో ఉండదా అంటే వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ సాహిత్య చరిత్ర విషయంలో చాలా విషయంగా చరిత్ర ఆధారాన్ని బట్టి సాహిత్య చరిత్ర నిర్మాణంలో వ్యక్తిగత విమర్శ కంటే కూడా సాహిత్య చరిత్ర నిర్మాణంలో వేరే అంశాలు ప్రధానంగా ఉంటాయి కాబట్టి దాన్ని సాహిత్య చరిత్ర గ్రంథంగా నేను అనుకుంటున్నాను. ఇకపోతే అది దక్షిణాంధ్ర యుగంపై వచ్చిన తొలి పుస్తకం అని శ్రీదేవి గారు కూడా తన సిద్ధాంత వ్యాసంలో పేర్కొన్నారు. తర్వాతి పుస్తకం ఆధునిక ఆంధ్ర కవితా సమీక్ష. ఇది కూడా ఆధునిక కవిత్వం ఎప్పటి నుంచి మొదలైంది అనే దగ్గర నుంచి దాని మీద సమీక్షగా ఇతను రాసిన గ్రంథం. ఒక రకంగా చెప్పాలంటే ఇది విమర్శ గ్రంథంగా కూడా, సాహిత్య చరిత్రకు ఉపయోగపడే గ్రంథమే చాలా వరకు, కానీ విమర్శ గ్రంథంగా కూడా మా అంశాలు కూడా చాలా వరకు ఆయన దీంతో చొప్పించడం అంటే అతని అభిప్రాయాలు వెలుగుచ్చారు. ఆ విషయాలు కూడా తర్వాత మాట్లాడతాను. ఇకపోతే సాహిత్య దర్శనము అనే గ్రంథం. ఈ గ్రంథాన్ని నేను సంప్రదింపు గ్రంథంగానే చెబుతాను. ఎందుకంటే అలంకార శాస్త్రం సంబంధించి ఆ దృక్పథంతో సాహిత్యాన్ని ఎలా చూడాలి, ఏ నియమాలతో చూడాలి, ఏ దృష్టికోణంతో చూడాలి, దానికి ప్రాచీన అలంకారికులు ఇచ్చిన సామగ్రి ఏమిటి మనకు, దాంతోపాటు ఆంగ్లేయ సాహిత్యం నుంచి ఆంగ్లేయ సాహితీకారులు ఇచ్చిన సరంజామం ఏమిటి, ఈ రెండింటిని సమన్వయిస్తూ ఆయన సాహిత్య దర్శనం అనే గ్రంథంలో చెప్పారు. ఇకపోతే ఆధ్యాత్మిక పదమంజూష అనే గ్రంథం. ఆధ్యాత్మిక గ్రంథాల్లోని సాంకేతిక పదాలకు అర్థాలు వివరించే నిఘంటు ఇది. దీన్ని కూడా ఆయన రాశారు. మొదటగా ఆయన పరిశోధన గురించి నేను
చెబుదాం అనుకుంటున్నాను. ఆయన పరిశోధన ఆ- ఆంధ్ర ప్రబంధములు అవతరణ వికాసము. ఈ పుస్తకం 23 శీర్షికల్లో ఉంది. ఇప్పుడు కనిపించే సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటాయి 4 అధ్యాయాల, 5 అధ్యాయాల, 6 అధ్యాయాల, లేదా 8, 9, 10 అధ్యాయాలు అంటే అమ్మో చాలా అధ్యాయాలే రాశారా అనుకుంటుంటాం. ఈ సిద్ధాంత వ్యాసం 29 భాగాల్లో ఉంది. చాలా మందికి ఈ సిద్ధాంత వ్యాసం చూసిన తర్వాత చాలా అపోహలు తొలగిపోతాయి. నిజాన్ని నేను కూడా భయపడ్డాను. అంత 29 భాగాలు ఉన్నాయిరా అనేసరికి ఏమో అనుకున్నాను. కానీ ఒక అధ్యాయం అంటే కనీసం 50 పేజీలు ఉండాలి, 100 పేజీలు ఉండాలి. ఇవాళ మనకు చాలా అపోహలు ఉంటున్నాయి అన్నమాట. అధ్యాయం అంటే ఉండాలి, ఒక సిద్ధాంత గ్రంథం అంటే ఖచ్చితంగా 5 లేదా 10 అధ్యాయాలు ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే కాదు. ఒక అధ్యాయం అంటే ఇన్ని పుటలు ఉండాలి. కానీ ఈ సిద్ధాంత వ్యాసం చూసిన తర్వాత 3 పేజీల నుంచి 30 పేజీల వరకు కూడా అధ్యాయ విభజన ఉంది. అంటే అధ్యాయానికి ఇన్ని పేజీలు ఉండాలని కానీ అలాంటి నియమం ఏమీ లేవు. ఆ సిద్ధాంత వ్యాసం, ఆ పరిశోధనాంశం ఎంత అవసరమైతే ఆ మేరకు శీర్షికను ఉంచాలి అన్నది ఈయన పాటించారు. నిజానికి ఆ విషయంలో నాకు చాలా అభ్యుదయకరంగా అనిపించింది అది. కానీ ఇన్ని పేజీలు ఉండాలనే వాళ్ళు మాత్రం తృప్తిని ఇవ్వదు. ఈ భాగాలు ఇలా ఉన్నాయి, ఒకసారి చెబుతాను. ఎందుకంటే ఉపోద్ఘాతము, ప్రబంధ నిర్వచనము, భారతాదులేంది ప్రబంధ ఛాయలు, శ్రీనాథ యుగము తల లక్షణములు, శ్రీనాథ యుగము సందిగ్ధ ప్రబంధములు, ప్రబంధములు పాత్ర చిత్రణము, ప్రబంధములు వర్ణనలు, ప్రబంధము రసము, కథా కల్పనము, ప్రబంధ శైలి, ప్రబంధ కవులు చారిత్రక విషయములు, రాయల దిగ్విజయములు, ఆముక్తమాల్యద కర్తృత్వము, స్వారవిష మనుసంభవము, అల్లసాని పెద్దన, నందితిమ్మన పారిజాతాభరణము, పారిజాతాపహరణ రచనాకాలము. ఈ రచనాకాలం పారిజాతహరణం 3 పేజీల్లోనే ఉంది. అదొక అధ్యాయంగాను ఒక భాగంగాను రాశారు. మాధవి గారి మలన రాజశేఖర చరిత్రము, ధూర్జటి, అయ్యలరాజు రామభద్ర కవి, తెనాలి రామకృష్ణ కవి, పింగళి సూరణ, రామరాజ భూషణుడు, కందుకూరి రుద్రయ్య, చింతలపూడి ఎలనార్యుడు, శంకుశాల నృసింహ కవి, సారంగు తమ్మయ్య, ఎడపాటి ఎర్రన, తరిగొండ ధర్మన ఉదాహరణ గ్రంథములు అనేవి శీర్షికలు. అందులో ఉపోద్ఘాతము, ఉదాహరణ గ్రంథాలనే భాగాలను ప్రత్యేక భాగాలుగా మనం గుర్తించకపోయినా ఈ 2 నుంచి 10 అధ్యాయాల వరకు ఉన్న 9 అధ్యాయాలు ప్రబంధాలపై మంచి సమాచారాన్ని అందించే అధ్యాయాలు అన్నమాట అవి. తర్వాత 11 నుంచి 28 వరకు అంటే కవుల గురించి, దాని చారిత్రక విషయాలకు సంబంధించిన గురించి, జీవిత చరిత్ర వాళ్ళు ఇతర రచనల గురించి ఆయన ఆ భాగాల్లో చెప్పారు. కాబట్టి ఆ జీవిత విశేషాలను తెలిపే భాగాలుగా దాన్ని గుర్తిస్తాను. ఈ సిద్ధాంత వ్యాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ప్రబంధాలపై చేసిన మొదటి పరిశోధనే కాక, తెలుగులో వచ్చిన మొదటి పరిశోధనే కాక, ఈ తర్వాత వాళ్ళు ప్రబంధాలపై ఎంఫిల్, పిహెచ్డీలు, సిద్ధాంత వ్యాసాలు, సిద్ధాంత గ్రంథాలు 150 వరకు వచ్చాయి. అంటే ప్రబంధ వాంగ్మయం అనేది తెలుగు విశ్వవిద్యాలయపై కానీ లేదా తెలుగు పరిశోధకులపై కానీ ఏ మేరకు ప్రభావం చూపేది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఈ తెలుగు పరిశోధన పైన ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. ఆ స్పష్టతతో పాటు సాక్ష్యం ఈరోజు ఒకటి నేను ఇక్కడ ప్రస్తావిస్తాను, చూపిస్తాను కూడా. ఎందుకంటే 1975లో తెలుగు అకాడమీ ప్రచురించిన తెలుగు పరిశోధన సంహిత అనే పుస్తకం మళ్ళోసారి, అంటే అంతకుముందు వివాదం లేదంటే వివాదం ఉంది, మళ్ళోసారి వాళ్ళు 75లో ప్రచురిస్తున్నప్పటికీ కూడా తొలి పరిశోధనగా కేవీఆర్ నరసింహం గారి ఆంధ్ర ప్రబంధములు వికాసం పుస్తకమే అని చెప్పారు. అసలు తొలి పరిశోధన ఇది కాదు అని ఇప్పుడు ఒకవేళ నేను చెప్పేటప్పుడు ఆ పరిశోధన గ్రంథానికి కానీ కేవీఆర్ నరసింహం గారు కానీ వచ్చిన లోటేమీ లేదు. నిజానికి ఆ పుస్తకంలో కేవీఆర్ గారు కూడా ఉపోద్ఘాతం రాస్తూ తొలి పరిశోధన అన్న తెలుగులో మొట్టమొదటి పరిశోధన పట్టం పొందజేసిన మా గురువు అస్మత్ గురువర్యులు పింగళి లక్ష్మీకాంతం అన్నారు. ఈ వాక్యం కూడా కాస్త అస్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగులో మొట్టమొదటి పరిశోధన అన్నప్పుడు తెలుగు భాషలో సమర్పించిన మొట్టమొదటి పరిశోధన లేదా తెలుగు భాషలో వచ్చిన మొట్టమొదటి పరిశోధన, 2 అర్థాలు కూడా మనం అన్వయించుకునే వెసులుబాటు ఉంది. మరి ఎందుకో కేవీఆర్ గారికి తెలిసి ఉండొచ్చు మొదటి పరిశోధన చేసింది చిలుకూరు నారాయణరావు గారని. మరి ఎందుకో ఆయన ఇంకో స్పష్టతను ఇవ్వలేదు. తర్వాత తెలుగులో మొట్టమొదటి పిహెచ్డి పట్టణ పేరుతో జిఎస్ మోహన్ 1979 ఏప్రిల్లో 1 ఓవి అనే ఆయన చిలుకూరు పుస్తకంలో తొలిపుటల్లో ఉన్న అక్షరాలను కూడా పేర్కొంటూ రాశారు. తర్వాత చిలుకూరి సిద్ధాంత గ్రంథమే తొలిదని ఘట్టమరాజు అశ్వత్థనారాయణ గారు కూడా 1979 భారతిలో ఒక వ్యాసం రాశారు. ఇంత రాసిన తర్వాత కేవీఆర్ గారి పుస్తకం
పీటికి రాసినటువంటి ఆయన ఫ్రెండ్ ఆయన కార్యంపూడి రాజమన్నారు అని ఆయన సుజాత కావ్యానికి పీటికి రాస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయమున ప్రథమముగా ఆంధ్రమునందు ఆంధ్ర విశ్వవిద్యాలయమున ప్రథమముగా ఆంధ్రమునందు పిహెచ్డి పట్టం పొందిన మనీషి శేఖర్లు ఆయన ఆంధ్రంలోనే తెలుగు శాఖలోనే తెలుగులో అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు కానీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎందుకో కానీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు లేదా ఆ సమాచారం వాళ్ళకి అందరికి పోయిండొచ్చు. ఆయన 1940 ప్రాంతాల్లో సహాధ్యాయులు అనే విషయాన్ని కూడా పేర్కొన్నాడు అనమాట. వాళ్ళిద్దరు కూడా కలిసి చదువుకున్నారు. ఆ విషయం ఎందుకో చేరలేదు. ఈ పరిశోధన గురించి ఎందుకు మాట్లాడుతున్నాను ఇంకోటి అంటే, ఈయన ఆంధ్ర ప్రబంధంలో అవతరణ వికాసం పేరుతో పింగళ లక్ష్మీకాంతం పర్యవేక్షణలో 1941-44 కాలంలో పరిశోధన చేశారు. పిహెచ్డి ఒక సంవత్సరం తర్వాత పట్టా 1945లో వచ్చింది. ఆ ముద్రణ అవ్వటానికి ఇంకో 20 ఏళ్ళు ఆయన ఆగాల్సి వచ్చింది. 1965లో ముద్రితమైంది. అదే సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1956లో తొలి పరిశోధన వచ్చింది బెదుర రామరాజు గారిది. రెండో పరిశోధన గ్రంథం దివాకర్ల వెంకటావతి గారిని ఉస్మానియాలో. కానీ నిజానికి దివాకర్ల వారిది 1951లోనే పరిశోధన మొదలైంది. బెదుర రామరాజు గారిదేమో 1952లో. పరిశోధన త్వరగా మొదలుపెట్టినా కాస్త ఆలస్యంగా సబ్మిట్ చేయటం వల్ల దివాకర్ల వారిది రెండో పరిశోధన అవుతుంది ఉస్మానియాలో. అట్లాగే చెన్నైలో స్టడీస్ ఇన్ కళాపుణ్యం 1958లోనే వచ్చింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక స్క్రీన్ షేర్, దాదాపు నేను 6-7 ఏళ్ళు పాటు ఈ సిద్ధాంత వ్యాసం కోసం కష్టపడ్డాను కానీ నాకు దొరకలేదు. బహుశా ఇప్పటి తరం వాళ్ళు ఎంతమంది చూసారో నాకు తెలీదు. సార్ ఇది సార్ ఇప్పుడు షేర్ చేసుకుని కనపడుతుందా సార్? కనిపిస్తుంది సతీష్. రైట్ రైట్. ఒక 6-7 ఏళ్ల పాటు తెలుగులో తొలి పరిశోధన ఏదిరా చిలుకూరు నారాయణరావు గారిది అంటారు కదా, దాన్ని ఒకసారి చూద్దామంటే మాకు ఎక్కడ దొరకలేదు. మాకే కాదు మా సీనియర్ తరం, ఇంకో సీనియర్ తరం 20 ఏళ్ళు వేసుకున్నా మాకంటే 40 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు లేదా 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఈ సిద్ధాంత గ్రంథాన్ని చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది. చిలుకూరు నారాయణరావు గారు మద్రాసు విశ్వవిద్యాలయానికి 1928వ సంవత్సరంలో సమర్పించిన సిద్ధాంత వ్యాసం ఇది. ఈ ముఖ చిత్రం చూడండి, ఇది ముఖ చిత్రం. ఇది తర్వాత ఇది తొలి పుట 1928 అనంతపురంలో శ్రీ సాధన ముద్రాక్షరశాలలో ప్రచురితమైన సిద్ధాంత వ్యాసం ఇది. ఇప్పుడు మీరు చూస్తుంది తెలుగులో తొలి థీసిస్ సిద్ధాంత గ్రంథం చిలుకూరి నారాయణరావు సమర్పించినది అనేది. ఇప్పటి వరకు కేకేఆర్ గారు ఇట్లాంటి పెద్దవాళ్ళని కూడా అడిగాం మేము. వాళ్ళంతా కూడా ఈ పుస్తకాన్ని అయితే వాళ్ళు చూడలేదు. 1937లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు తెలుగు భాషా చరిత్రము పేరుతో 2 సంపుటాలుగా పుస్తకం వేశారు. అందులో ఒక అధ్యాయంగా చేర్చిన భాగాన్ని చెప్పారే కానీ ఈ 1928 ప్రాంతంలో అనంతపురంలో ముద్రించిన ఈ తెలుగు థీసిస్ని వాళ్ళు చూడలేదు. 6-7 ఏళ్ల పరిశ్రమ తర్వాత అవధాన నాగరాజరావు అని అనంతపురంలో ఒక అతను చిలుకూరు నారాయణరావు గారి మీద పరిశోధన చేసిన ఆయన దగ్గర నుంచి ఈ పుస్తకాన్ని సంపాదించాను. మా తరంలో ఈ పుస్తకాన్ని చూసిన వాళ్ళు నేను రెండో వాడిని. ఈ పుస్తకం ఇది. అయితే ఈ పుస్తకం తెలుగులో ప్రచురించింది 1928లో. కానీ అప్పటి విశ్వవిద్యాలయం నిబంధనల ప్రకారం ఆంగ్లంలోనే సమర్పించాలి. మరి ఆంగ్లంలో సమర్పించిన చిలుకూరు వారి థీసిస్ ఏమైంది అనే ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేదు. మద్రాసులో ఉన్న వాళ్ళు వెతికినా అది కనపడలేదన్నారు. నేను ఒకసారి ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తే తప్ప నమ్మలేని స్థితి. ఇక ఈయన రాసిన ప్రిఫేజ్ ఆంగ్లంలో ఉంది కాబట్టి ఈయన అట్టే పైన చెన్నపూర్ విశ్వవిద్యాలయం వారికి సమర్పించినది అని ఆయన రాసిందేమో రాశాడు కానీ అప్పటి విశ్వవిద్యాలయ నిబంధనలు అంగీకరించారు తెలుగులో సబ్మిట్ చేయడానికి. కాబట్టి ఇంకెప్పుడైనా తెలుగులో తొలి పరిశోధన ఏది, ఏ భాషలో, ఎప్పుడు, ఏమిటి, ఈ సంశయాలన్నింటినీ కూడా మాట్లాడుకుందాం. కానీ తెలుగు భాషపై వచ్చిన తొలి పరిశోధన చిలుకూరు నారాయణరావు గారిది. అది 11th century తెలుగు లాంగ్వేజ్ అనే దాని మీద. ఒకవేళ ఇంగ్లీష్లో సమర్పించింటే ఆ పేరుతో ఉంటుంది. 11వ శతాబ్దం నాటి తెలుగు భాష అనే పేరుతో సబ్మిట్ చేసింటే ఇదిగో ఈ పుస్తకం రూపంలో మీ కళ్ళ ముందు కనపడుతూ ఉంది. దీన్ని మళ్ళీ ప్రచురించడం కోసం ఎంఎస్కో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ప్రచురిస్తారు. తర్వాత దీని గురించి మళ్ళీ ఎప్పుడైనా చర్చించుకుందాం. కేవలం మొదటి పరిశోధన ఏది అనే విషయంలో అందరికీ చెప్పడం కోసమే నేను దీన్ని మీ ముందు ఈ వేళ ఉంచాను అనమాట. ఎక్కువ మందికి అందుబాటులో లేకపోవడం వల్ల.
ఈ ఈ విషయం చెప్పడం వల్ల కేవీఆర్ నరసింహం గారి ఆంధ్ర ప్రబంధములు వాంగ్మయ ఉత్పత్తి వికాసాలు అనే విషయం ఏ లోటు లేదు, ఏ ఇబ్బంది లేదు. రైట్. ఇకపోతే ఈ ప్రబంధం మీద అప్పటికే చాలా చర్చ జరిగింది. 1880 నుంచి కూడా పత్రికల్లో వ్యాసాలు కనపడుతూనే ఉన్నాయి. అముద్రిత ప్రబంధాల గురించి కూడా చర్చ నడుస్తూనే ఉంది. కానీ విశ్వవిద్యాలయంలో మొదటి పరిశోధన కేవీఆర్ గారు చేశారు. ఈయన ఈ ప్రబంధ ప్రక్రియ గురించి చాలా గొప్పగానే చెప్పారు. మొత్తం మీద శ్రీకృష్ణదేవరాయల కాలమునందు, తదనంతర కాలమునందు ప్రబంధ ప్రక్రియ వైభవపేతముగా వర్ధిల్లినది. ప్రబంధం మీద ఎందుకు ఇంత ఇది అంటే చాలా మందిని అది ఆకర్షించింది. ఇంకో విషయం చెప్తున్నాడు, ప్రబంధావతరణము హఠాత్ సంభూతం కాదు, భారత రచనందు కూడా ఈ ప్రబంధ ఛాయలు గానవచ్చుచున్నవి. భారతమున వ్యక్తానువ్యక్తముగా ఎర్రంలో అంకురముగు సోముల్లో మొలకగను పొడసూపిన ప్రబంధలత శ్రీనాథుని కాలమున కొనలు సాచి చిగిర్చి మారాకు వేచినది. చూడండి ఎంత అలంకారకంగా ఆయన చెప్పాడు. అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం ఉండేది అని చెప్పకుండా ఆయన అలంకారం తెలిసినవాడు, అలంకారం తెలిసినవాడు కాబట్టి ఆయన అప్పుడు చిగిర్చింది, అప్పుడు బీజం పడింది, అప్పుడు చిగిర్చింది, అప్పుడు మారాకు వేసింది అని అలంకార భాష చెప్తున్నాడు. నిజానికి ఇది గ్రాంధికంలో ఉంది ఈ సిద్ధాంత వ్యాసం. దీన్ని వ్యవహారికంలో రాసి ఉండొచ్చు, కానీ అప్పుడు అకాడమిక్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ గురువులు కావచ్చు, గ్రాంధిక భాష అన్నాయాలు అవ్వటం వలనో మరి వేటి వలనో కానీ అది గ్రాంధికంలోనే ఈ ఉందన్నమాట. భాషను మరింత సరళం చేసే అవకాశం ఉన్నా కూడా అకాడమిక్ ప్రదర్శన వల్ల సాధ్యం కాలేదు అని నా అభిప్రాయం. అది ఈ ప్రబంధ కవితకు వర్ణనలకు ముఖ్యాంగము తొదిగి వర్ణనలే మితిమీరి ప్రబంధ రచనకు ఒక కళంకం ఆపాదించాయి అంటాడు. అంటే ప్రబంధాల మీదో ఇంకో ప్రక్రియ మీదో పరిశోధన చేసేసరికి వాటిని కేవలం పొగడన అవసరమే లేదు, వాటిలో లోపాలంటే కూడా చెప్పొచ్చు అన్న విషయం ఈ గ్రంథంలో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకోటి, ఇది నా అభిప్రాయం, ఇది నేను చెప్తున్నాను. ఈవేళ సిద్ధాంత వ్యాస గ్రంథాల్లో చాలా మంది ఇవి వద్దు, ఇవి తీసేయండి, బడు వాక్యాలు అలా చెప్పబడింది, అలా చెప్పడం జరిగింది, ఈ వాక్యాలు వాడండి అని చాలా మంది చెప్తూ ఉంటారు విశ్వవిద్యాలయంలో. కానీ నాకు అంత రుచించదు. కానీ ఎందుకంటే ఆయన అభిప్రాయంగా చెప్పడం ఎందుకు, చెప్పొచ్చు కదా. బుధరా రాధాకృష్ణ లాంటి వాళ్ళంటే ఈ జరుగుడు వాక్యాలు ఏమిట్రా అనే ఒకటి, రంగనాయకమ్మ గారేమో బడుగు వాడే వాళ్ళంతా బడుద్దాయిలోని ఆమెకు వ్యాసం రాస్తుంది. సో ఈ సొంత అభిప్రాయాలు చెప్పడం తప్పించుకోవడం కోసం బడుగు వాక్య ప్రయోగాలు, జరుగుడు వాక్యాలు అనే భాషా ప్రయోగాలు సిద్ధాంత వ్యాసంలో వచ్చినాయి. కానీ ఈ సిద్ధాంత వ్యాసంలో చూసేసరికి ఇలా తన అభిప్రాయాలు నేరుగా చెప్పినవి ఉన్నాయి, కొన్ని బడుగు వాక్యాలు కూడా ఈయన వాడారు దీంతో. ఇకపోతే ఈ సిద్ధాంత వ్యాసంలో ప్రబంధ శబ్దం ఎక్కడెక్కడ వాడారు, లక్షణ గ్రంథంలో ఏ అర్థాల్లో వాడారు, తెలుగు లక్షణవేత్తలు ఏమైనా చెప్పారా, ఈ కవులు నా అభిప్రాయం వెల్లడించారా అనే విషయాలను కూడా ఈ సిద్ధాంత వ్యాసంలో చెప్పారు. చెప్తూనే ప్రబంధ లక్షణాలు ఏమిటి, ఏకనాయకాశ్రయం కావచ్చు, వస్తైక్యం కావచ్చు, వర్ణన, శృంగార రస ప్రాధాన్యం, అలంకారం, శైలి ఇలాంటి సామాన్య లక్షణాలు ప్రబంధాలకు ఉంటాయి అనే విషయాన్ని సిద్ధాంతపూర్వకంగా ఎవరు ఎలాంటి అభిప్రాయాలు చెప్పారని సమన్వయం చేసుకుంటూ ప్రబంధ లక్షణాలని ఈ సిద్ధాంత వ్యాసంలో మనం చూడొచ్చు. ఇంకోటి, ప్రబంధం అంటే ఏమిటి, పురాణానికి ఉన్న తేడా ఏమిటి అనేది ఈయన చాలా ఖచ్చితంగా చాలా సూటిగా చెప్పాడు. కథాకథనమునందు దృష్టి నిలిపి వ్రాసిన వ్రాతను పురాణ ధోరణి అనియు, కవితా శిల్పమునందు దృష్టి నిలిపి రాసిన వ్రాతను ప్రబంధ ధోరణి అనియు స్థూలంగా చెప్పవచ్చు అని ఆయన చెప్పాడు. ఇంకోటి, ప్రబంధాన్ని కథైక్యం, అష్టాదశ వర్ణం ఉండి కూడా ప్రధానంగా తెలుగు వాళ్ళు అలంకారం ఎక్కువగాను, వర్ణన ఎక్కువగాను, ఒక అనువాదంగాను కాక ఒక స్వతంత్ర కావ్యంగా, ఒక స్వతంత్ర ప్రక్రియగా తెలుగు వాళ్ళు చేసిన అభివృద్ధిని ఈ సిద్ధాంత వ్యాసంలో మనం చూడొచ్చు. శ్రీనాథుడి విషయంలో కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు, ఇది సంధియుగం కాదు, ప్రబంధ రచనకు పుష్టినిచ్చిన యుగం అనేది తన సిద్ధాంత వ్యాసంలో ఆయన చెప్పాడు. జక్కన అనంత మాతలి తారతమ్యాల గురించి సిద్ధాంత వ్యాసంలో చెప్తే, నాటకానికి ప్రబంధానికి ఇవాళ మన నాటకాలు ఎందుకు తెలుగులో ఎక్కువగా లేవు అనే విషయాన్ని, తర్వాత ప్రబంధాలు ఎందుకు ముందుకు వచ్చాయనే దానికి కారణాలు ఏం చెప్పాడు. అది చాలా నిజానికి దగ్గరగా ఉంటుంది. పండిత రంజకం ఒక రంగ నిర్మాణమే ఉండి ఆ రంగములు రాజాదరణ పాత్రలే అయి ఉంటే నాటకాలు ప్రబంధాలుగా మారట తటస్థింపదు. వాని అభావము చేతనే వాటిని పట్టించుకోకపోవడం వల్లే మన పూర్వులు నాటక దర్శన కుతూహలమును శ్రవ్యకావ్య శ్రవణము చేతనే తీర్చుకొంచుండ్రి. అంటే నాటకానికి సరైన రంగం కానీ, రాజుల సహకారం కానీ లేకపోవడం మూలాన
శ్రవ్య కావ్యాలు ఎక్కువైనాయి అనే అభిప్రాయాన్ని ఈయన చెప్పుకొచ్చాడు అనమాట. పైగా ప్రబంధం అంటేనే కవి వాడికి ఉన్న ప్రతిభ వ్యుత్పత్తుల్ని చూసుకోవడానికి ప్రబంధమే సరైన రచన అనే ముద్ర తెలుగులో పడింది. కాబట్టే ప్రబంధం అనేది వాడి శక్తి మొత్తాన్ని నిరూపించుకోవడానికి రాసిన రచనగా చలామణి అయితే వచ్చింది. ఇందులో కేవీఆర్ గారు పాత్ర చిత్రణ గురించి అద్భుతమైన అధ్యాయం రాశారు. ఎందుకంటే పాత్ర చిత్రణ గురించి ఎక్కువగా మన భారతీయ సంప్రదాయంలో కానీ తెలుగు కావ్య రచనా సంప్రదాయంలో కానీ విమర్శపరంగా కానీ అభిప్రాయాలు కానీ ఎక్కువగా లేవు మనకు. ఇది ఎక్కువగా ఆంగ్ల విద్యా ప్రభావంతో మనకు వచ్చింది. ఇప్పటికి కూడా క్యారెక్టరైజేషన్ పాత్ర చిత్రణ మీద సైద్ధాంతిక స్థాయిలో మనకు తెలుగులో పుస్తకాలు లేవు. అలాంటి సందర్భంలో ఈయన పాత్ర చిత్రణ మీద మాత్రం చాలా మంచి అభిప్రాయాలు చెప్పారు. అలాంటి పాత్రలు సృష్టించారు కాబట్టే ఎప్పుడైనా జితేంద్రియత్వానికి శుక మహర్షిని అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఆంధ్రులు మనుచరిత్ర పుట్టినదాదిగా ప్రవరుని చెప్పుకొనిచున్నారు అంటాడు. శుకుడు జితేంద్రియాలు మొత్తానికి ఆయన జయించాడని ఇంద్రియ నిగ్రహంతో ఉన్నాడని చెప్పుకుంటాం. కానీ పెద్దల మనుచరిత్ర రాసిన తర్వాత మనం ప్రవరుణ్ణి చాలా వరకు సాహిత్యం తెలిసినవాడు, ప్రవరుణ్ణి చాలా వరకు మనో నిగ్రహం ఇంద్రియ నిగ్రహం కలవాడిగా చెప్పుకుంటూ వచ్చావాడు. అట్లాగే అందం అంటేనే రంభ అని పోలుస్తూ వచ్చేవాళ్ళం. కానీ మనుచరిత్ర వచ్చిన తర్వాత రంభను మరిచి వరుదిని పేర్కొంటున్నారు అంటాడు. ఈ రెండు పాత్రలు కూడా తెలుగు వాళ్ళు కానీ తెలుగు సాహితీ లోకంలో ఉన్న వాళ్ళు కానీ ఎంత ప్రభావం చూపాయి అని ఆయన చూపుతున్నాడు. ఈ మనుచరిత్ర చదివిన వారు ఎవరు కూడా వేశ్యని కానీ శ్రోత్రియును వ్రతభంగము చేయనుంచి వల్లపుగత్తేని కానీ వరువుదిని నిరసింపరు, మీది ముక్కిలి ఆమె అనురాగం విపరమైనదని చింతించారు. చూడండి, నిజానికి వేశ్యవర్గానికి సంబంధించింది మనం వరువుదిని అంటూ ఉంటాం. కానీ అలాంటి వాళ్ళని సమాజంలో చిన్నచూపు చూస్తూ ఉంటారు. అలాంటి ఆమె కోరిక తీరలేదని కూడా పాఠకుడు బాధపడే స్థాయికి వరువుదిని పాత్రను చిత్రించారు అనే విషయాన్ని ఈయన గుర్తించి చెప్తూ వచ్చారు. తర్వాత పెద్దన పురుషుడి ఔన్నత్యం కోసం, తిమ్మన స్త్రీ ఉన్నతి కోసం తన ప్రబంధాల్లో చెప్పారు అన్న గమనింపు చాలా ఉచితమైంది. మనం మనుచరిత్ర చూసిన తర్వాత మనకు ప్రవరుడి ఔన్నత్యం గురించి ఎక్కువ కనపడుతుంది. ఒకవేళ పారిజాతహరణం చూసామనుకోండి, సత్య ఔన్నత్యమే. మొగుడిని తోసిరాజన గల భార్యకు ప్రతిరూపంగా సత్యని చూపిస్తారు, అంటే సత్యభామని చూపిస్తారు. అలాంటి విషయాల్ని ఈ సిద్ధాంత వ్యాసంలో కనపడింది. ఇంకోటి, స్త్రీ సహజ గుణం అంటూ ఈయన చెప్పిన కొన్ని అభిప్రాయాలను మనం ఒక్కోసారి ఏకీభవించలేకపోవచ్చు. ఎందుకంటే ఒక్కోసారి ఏకీభవించవచ్చు, కొన్నిసార్లు ఏకీభవించకపోవచ్చు అనుకోండి. ఆడవారి సహజ గుణం అనే విషయాలు చాలాసార్లు ఆయన చెప్తూ, వారు ఏ విషయానైనా తవ్వి తలగెత్తగా వదలరు, మేలుకీడుల్లో ఏమైనా వాటి పూర్వాపరాలన్నీ పూసకి చెట్లు చట్నీ వస్తాయి అంటాడు. ఒకవేళ మంచి జరిగిందనుకో, ఇదిగో ఇలా మంచి చేశారు, ఇలా మంచి చేశారు, ఇలా మంచి చేశారు అని చెప్తూ ఉంటారు. ఒకవేళ కీడు చెడు జరిగిందనుకో, ఆ చెడుకు సంబంధించిన కారణాలన్నింటినీ చెప్తూ వస్తుంటారు. కాబట్టి ఆడవాళ్ళ సహజ గుణం అది అనే విషయాన్ని చెప్తూ, ఆడవాళ్ళకి లక్షణం ఉంటుంది, మగవాళ్ళకు ఉండదా అనే విషయాన్ని లోకమే దీనికి ప్రమాణం అన్నమాట. మన అభిప్రాయాలు ఎక్కువ చెప్తే ఇంకో రకంగా అభిప్రాయాలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇంకోటి, పాండురంగ మహాత్మ్యం విషయంలో పాత్ర చిత్రణ ఆయన ఎక్కువ చేయలేకపోయాడు అని ఒక అభిప్రాయం చెప్తాడు. ఎందుకు చేయలేదు రామకృష్ణుడు పాత్ర చిత్రణ పాండురంగ మహత్యంలో అంటే, అది క్షేత్ర మహాత్మ్య కావ్యం అవటం, స్థల మహాత్మ్యం అవటం. కాబట్టి ఆ స్థలం గురించి, ఆ దేవుడి గురించి, దాని గొప్పదనాన్ని గురించి చెప్పుకోవడంలో సరిపోయింది. కానీ పాత్ర చిత్రణ అంత రక్తి కట్టే విధంగా ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టి ఇతర ప్రబంధాల్లాగా చేయలేకపోయాడు అనే ఈయన గమనింపు ఉచితమైంది. ఇంకోటి, కలభాషిని కళాపూర్ణదేయంలో మణికందుడిని ఇష్టపడ్డా కూడా నలుగురిని పొందుకోవడంలో ధర్మరహస్యం ధర్మశాస్త్రమా హృదయ ధర్మమా అనే ఒక ప్రశ్న లేవనెత్తిన, ధర్మశాస్త్రం గొప్పదా హృదయ ధర్మం గొప్పదా అనే చర్చ తీసుకొచ్చి ఆ పాత్రను ఆయన చూసిన విధానం కూడా అభ్యుదయకరంగానే కనపడుతుంది. ప్రతియోగి సంఘటన అంటే కాంట్రాస్ట్ పాత్రలను పెట్టి ఒకవేళ పాత్ర చిత్రణ ఎంత అద్భుతంగా చేయవచ్చు. భీముడు దుర్యోధనుడు ఉంటా అనుకోండి, ఎంత రసవత్తంగా ఉంటుంది ఆ సంఘటనలో. అలాడానికి ఈ ప్రబంధాల్లో ఆయన కలభాషిని రంభ, మణికందుడు నలుకూబరుడు, నారదుడు తుంబూరుడు, శుచిమికి రాఘవల్లరి, ఈ పాత్రలను ఆయన వ్యతిరిక్త
వ్యతిరేకంగా పెట్టి వాళ్ళ మధ్య జరిగే సంభాషణలు కానీ పాదచరణలు కానీ ఎంత రక్తి కడుతుంది, పాఠకుని ఎంత లోతు తీసుకెళ్తుంది అనే గమనింపు కేవీఆర్ గారు. అంటే అలాంటి పాత్రలు ఉన్నప్పుడు సహజంగా పాఠకుడు కూడా ఉత్సుకతతో దాన్ని చూసి పాఠకుడిని ఎక్కువ ఆకర్షింపబడేలాగా వాళ్ళు రాశారనే గమనింపు ఉంది. ఇంకోటి, రాత్రి పగలు తేడా లేకుండా భార్యతో భోగించేవాడు శాలీనుడు అనే అతని అభిప్రాయం చెప్తాడు. రాత్రి పగలు తేడా అంటే ఈ విషయంలో కూడా రాత్రి భార్యతో ఉండాలి, పగలు ఉండకూడదు అనే సంభోగం కానీ చేయకూడదు అనే ధర్మశాస్త్ర నేపథ్యాన్ని తీసుకొచ్చి అన్వయం చేసి కావ్యాలకి తన అభిప్రాయం చెప్తారు. ఇది ఎంతవరకు మనం ఈవేళ ఒప్పుకోగలగటం, ఒప్పుకోలేమనే విషయాన్ని వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత దానికి సంబంధించి ఉంటుంది. సుగాత్రి హైందవ నారీ లోకానికి ఆదర్శం అంటాడు. అంటే తన భర్త ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాక తన పాతివృత్యాన్ని అట్టే నిలుపుకొని చివరి వరకు అలాగా సన్యాసికి గడిపింది అని. ఇవి కూడా ఈవేళ మనం ఒప్పుకునే స్థితిలో చాలా వరకు లేవన్నమాట. ఇంకోటి, తక్కువ కులం వాళ్ళ కథలు రాణుల శృంగారం కృత్రిమం స్వభావ విరుద్ధం అనే అభిప్రాయం కూడా కేవీఆర్ గారు ఇది అభివృద్ధికరంగా చెప్పారనమాట. కొన్ని అంశాలు ఏమున్నాయంటే, ఎడపాటి ఎర్రన్న శృంగార మల్హన్ చరిత్రలో వైశ్య పాత్ర, ఇప్పుడు మనకు చింతామణి నాటకం చూసాం, దాన్ని నిషేధించే వరకు వచ్చింది. అంటే ఒక పాత్రను కనుక చెప్పినట్టయితే ఆ కులాన్ని అవమానించినట్టుగా ఈరోజు భావించి ఆ సాహితీ రచన కానీ ఆ ప్రక్రియను కానీ నిషేధించాలి అనే స్థాయి వరకు ఇవాళ వెళ్ళాం. దానికి సంబంధించి కూడా ఈయన ప్రబంధాల్లో ఉన్న పాత్రల్ని కూడా ఈయన విమర్శించడం ఇక్కడ చూస్తాం. ఈ సిద్ధాంత వ్యాసంలో కవికి సెట్లపై ఇంతటి వైమనస్యం మేలు కలిగినో తెలియకున్నది అని ఈయన అభిప్రాయం చెప్తున్నాడు అనమాట. చెప్పిన తర్వాత ప్రబంధ యుగం గురించి, దక్షిణాంధ్ర యుగం గురించి ఈయనకి మంచి అభిప్రాయాలే ఉన్నాయి. దక్షిణాంధ్ర యుగం వరకు మాత్రం అన్యాసక్తుడైన ఇంకోటి చెప్తూ ముద్దుపల్లికి సంబంధించిన విషయం వచ్చేసరికి మాత్రం ఎందుకో కందుకూరి వీరేశలింగం గారికి కావచ్చు, కేవీఆర్ గారికి కావచ్చు, తన వేశ్య కాబట్టి ఒక స్త్రీ శృంగార కోరికల్ని అభివ్యక్తం చేసిందనే విషయాన్ని ఒప్పుకోలేకపోయారు ఒక పట్టాన వెళ్ళి. ముద్దుపల్లి రాజకీయ స్వాతంత్రం గురించి చెబుతూ అన్యాసక్తుడైన ప్రియుడిపై ప్రియురాలు పుట్టే భావాలు ఈ కావ్యంలో ఉన్నట్టు ఏ ఇతర తెలుగు కావ్యంలోనూ లేవు. పుట్టుకతో వేశ్య, సంస్కారంలో రసికురాలైన ముద్దుపల్లిని తానే నాయిక అయ్యి తన హృదయాన్ని వ్యక్తం చేసిందా అనిపిస్తుంది. కానీ ఇందులోని శృంగారం మాత్రం సరస్సులకు సహ్యంగా ఉండదు. కొన్ని సమయాల్లో స్త్రీలకు తగిన లజ్జ వదిలేసిందా అనిపిస్తుంది. స్త్రీలకు తగిన లజ్జ అంటే లజ్జ అనే స్త్రీ సహజంగా ఉంది. ఒక స్త్రీ గనక అలాంటి శృంగార కావ్యం రాస్తే ఒప్పుకునే స్థితిలో ఇవాళ కూడా మనం అంత ఈజీగా కనపట్టలేదు లోకంలో. సాంప్రదాయ భావాలు ఉన్నాయి కాబట్టి కేవీఆర్ గారు ఇలాంటి అభిప్రాయాలు చెప్పు ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఇంకోటి, ప్రబంధంలో వర్ణనలకు సంబంధించి కూడా ఈయన ప్రబంధంలో వర్ణనలు ఉండాలి, వర్ణనలు అంటే అష్టాదశ వర్ణనలు ఉండాలి, అష్టాదశ వర్ణనలు ఉన్నదే వర్ణించిందే ప్రబంధం అనే నానుడి లక్షణ గ్రంథాల్లో కూడా ఉంది. అయితే నిరంకుశః కవ్యః అనే విషయాన్ని ఈయన చెప్పి లక్షణ గ్రంథాల్లో ఉన్న లక్షణాలని పాటించుకుంటూ పోయామంటే అవి ఆట బొమ్మలుగానో కృత్రిమంగానో తయారవుతాయి. అలా చేయాల్సిన అవసరం లేదు. ప్రతిభ వ్యుత్పత్తి ఉన్న కవి తన సొంత ప్రతిభతో కథాంశాన్ని వేరే పరుగులు పెట్టించవచ్చు అన్న విషయాన్ని కూడా కేవీఆర్ నరసింహన్ గారు చెబుతున్నారు. అంటే ఒకవైపు లక్షణ గ్రంథాలని అనుకరిస్తూనే ఎక్కువగా తద్విరుద్ధమైన అభ్యుదయకరమైన భావాల్ని కూడా కాస్త చెప్తూ వచ్చారు. కొన్ని అంటే ఆయన మనస్తత్వానికి ఒప్పుకోలేని మాత్రం చెబుతూ వచ్చారు. అక్కడ ఈయన వజ్జల చిన్న సీతారామ శాస్త్రి గారు వశ్చరిత్రంపై ఒక అద్భుతమైన విమర్శ గ్రంథాన్ని రాశారు అంటారు కానీ ఆ విమర్శ గ్రంథం ఏదో చెప్పరనమాట. ఇంకోటి, సిద్ధాంత వ్యాసం రాస్తూ కొన్ని చోట్ల స్పష్టంగా ఆయన ఈ గ్రంథంలో, ఈ కావ్యంలో ఈ సంఖ్య నుంచి ఈ సంఖ్య వరకు ఉన్నాయి అనే భాగాల్ని ఈ సిద్ధాంత గ్రంథంలో దాదాపు సగం వరకు పాటించండి. తర్వాత కొంత సగం పాటించారు కానీ మొదట్లో ఆయన ఖచ్చితమైన ఆధారాలు ఇవ్వటం, అంటే ఆధార గ్రంథాలు ఇవ్వటం అనేది సిద్ధాంత గ్రంథంలో కాస్త తక్కువగా పాటించారు ఎందుకో కానీ. ప్రబంధాలు రసం విషయంలో గురించి, శృంగారం గురించి కొంచెం కొత్త ప్రతిపాదనలు ఆయన చేశాడు. చారిత్రక విషయాలు చెప్పేటప్పుడు కూడా చాలాసార్లు ఆయన సొంత నిర్ణయాలు ప్రకటించాడు. ప్రబంధాల గురించి చెప్పేటప్పుడు కృష్ణరాయల గురించి కానీ వాళ్ళ చారిత్రక విషయాల గురించి చెప్పినప్పుడు చాలా మందికి అందని విషయాలు కృష్ణరాయల మరణం అనమాట. శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు మరణించాడు అనే విషయం ఇప్పటికి వివాదాస్పదంగా మొన్న ఉన్నటి వరకు కూడా 1925లో చనిపోయారా, 1928లో చనిపోయారా, 1530లో చనిపోయారా
అనేది చాలా చరిత్రకారులు, సాహితీవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒక సంవత్సరం క్రితమే మాలూరు అనే ప్రాంతంలో, మాలూరు అంటే కర్ణాటకలో కోలార్ పక్కన ఉంటుంది మాలూరు, బెంగళూరు ప్రాంతంలో. ఆ మాలూరు దగ్గర ఒక శాసనం దొరికింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మైసూరులో ఉన్న మునరత్న రెడ్డి గారు, ఈ మునరత్న రెడ్డి గారు తెలుగు అయితేనే ఈ డైరెక్టర్ గారికి ఈ శాసనం మొన్న నుండి దొరికింది. కాబట్టి అప్పటి వరకు శ్రీకృష్ణదేవరాయల మరణం పైన చేసిన ఊహలన్నీ కూడా అన్ని ఊహాగానాలే తప్ప ఆధారాలు లేవు అనమాట. మొదటిసారిగా ఇది దొరికింది. కాబట్టి మరి ఎందుకో ఆయనకు ఆ స్పష్టత లేనందుకేనేమో ఆయన సిద్ధాంత వ్యాసం పూర్తిగా శ్రీకృష్ణదేవరాయల మరణంపై అసలు అభిప్రాయాన్ని ఆయన చెప్పలేదు. శ్రీకృష్ణదేవరాయల పుట్టుక, పట్టాభిషేకం, ఆయన యుద్ధ విజయాలు, కావ్య రచన, ఇలాంటి అంశాల మీద ఆయన అభిప్రాయాలు చెప్పారు, కానీ ఆయన మరణం మీద మాత్రం కేవీఆర్ గారు తన అభిప్రాయం చెప్పలేదు. ఇకపోతే ఈ సాహితీ సమీక్ష అనే గ్రంథం, ఇది ఆయన విమర్శ రాశారు, విమర్శ చేశారు అనడానికి మనకు ఒరిజినల్గా దొరికే ఆధారం ఏమిటి అంటే ఈ వ్యాస సంకలనం. ఈ వ్యాస సంకలనంలో కూడా 4 వ్యాసాలు శ్రీనాథుడిపై ఉన్నాయి. ఆ శ్రీనాథుడిపై ఉండి, శ్రీనాథుడు అంటే ఇతనికి ఎక్కువ ఇష్టం కూడా. మనం అతను రాసిన నాటికి కూడా చూడొచ్చు. శ్రీనాథుడు శ్రీహర్షుడి మీద. శ్రీహర్షుడు కూడా ప్రౌఢ కవి, శ్రీనాథుడు ప్రౌఢ కవి. శృంగార నైషధాన్ని ఆయన అనువాదం చేసిన వాడు. శ్రీనాథుడు అంటే ఈయనకి భక్తి ఎక్కువ ఉండటం వల్లే కనకాభిషేకం అనే ఇంకో నవల కూడా రాశాడు. అది ఎందుకు రాశాడు, ఎందుకు చేశాడు అని ఆలోచిస్తే ఎక్కువగా ఈయన దగ్గర కొర్లపాటి శ్రీరామమూర్తి అని ఆయన పిహెచ్డి చేశారు. కొర్లపాటి శ్రీరామమూర్తి గారు శ్రీనాథుడి చారిత్రక అంశాల మీద, రచనల మీద పిహెచ్డి చేశాడు. కాబట్టి అతని దగ్గర పిహెచ్డి స్టూడెంట్ చేస్తుండగా అతను కూడా చదవాల్సి వచ్చి చదవడము, లేదా సహజంగానే శ్రీనాథుడిపై అతను అనుభూతి ఉండటము వల్ల ఇన్ని రచనలు చేశాడేమో, లేదా ఇన్ని వ్యాసాలు రాశాడేమో అని అనిపించింది నాకైతే. ఇవాళ ఒక అంశాన్ని విద్యార్థులకు ఇచ్చి వాళ్ళు ఎలా పడతారో, ఏం చేస్తారో పట్టించుకోకుండా ఉండకూడదు పర్యవేక్షకుడు అనేవాడు. పర్యవేక్షకుడు విద్యార్థితో కలిసి చదువుకునే పరిశోధనలో సలహాలు, సూచనలు ఇస్తూనే ముందుకు సాగాలని అనడానికి కేవీఆర్ గారిని ఉదాహరణగా ఈ వ్యాసాలను చూపి మనం చెప్పొచ్చు. అట్లాగే ఆయన రాసిన ఇంకో వ్యాసం శకుంతల సీత అనే వ్యాసం. ఆ శకుంతల సీత అనే వ్యాసం సంస్కృతంతోనూ తెలుగుతోనూ పోల్చి ఆయన చెప్పడం చూస్తాం. దానివల్ల ఆయన సంస్కృత సాహిత్య అధ్యయనం అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకోటి వాంగ్మయ నిర్వచనం అనే వ్యాసం. వాంగ్మయం అంటే ఏమిటి, దీని మీద ప్రపంచవ్యాప్తంగా చాలా ఇవే ఉంది. వాంగ్మయం అంటే వాక్మయం, వాకుతో మాట్లాడిన ప్రతి కూడా వాంగ్మయం అని తీసుకోవాలి, తర్వాత సాహిత్యం అని తీసుకోవాలి అన్నప్పుడు దీని గురించి మంచి వ్యాసం ఇది. సాహిత్యం వేరు, వాంగ్మయం వేరు, మాట్లాడిన ప్రతిదాన్ని మనం సాహిత్యంగా గణించలేము అని నిర్ణయంతో రాసిన వ్యాసం ఇది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇతర రచయితలు కూడా ఉన్న అభిప్రాయాల్ని, మన భారతీయ రచయితలు కూడా వెలుబుచ్చిన అభిప్రాయాల్ని పోల్చి చూస్తే ఇద్దరికీ సమానమైన అభిప్రాయాలు మనకు కనపడుతూనే ఉన్నాయన్నమాట. దాన్ని ఈ వ్యాసంలో మనం చూడొచ్చు. కానీ నాకు ఆశ్చర్యం అనిపించిన, ఒకసారిగా నేను ఆశ్చర్యపోయింది, కేవీఆర్ గారి వ్యాస సంకలనం చూస్తుండగా ఇది కేవీఆర్ గారు రాసిందేనా, లేకపోతే ఇంకెవరైనా రాసింది వచ్చేసిందా అనిపించేంత ఆశ్చర్యం నాకు అనిపించే వ్యాసం ఒక 2 కనిపించాయి ఈ పుస్తకం. అది ఏమిటంటే గురజాడ వారి పూర్ణమ్మ. పూర్ణమ్మ గురించి రాసిన, గురజాడ పూర్ణమ్మ గురించి రాసిన వ్యాసం వ్యవహారికంలో ఉంది. అట్లాగే లవణరాజు కళ అని గురజాడ ఖండ కవిత మీద రాసిన వ్యాసం వ్యవహారికంలో ఉంది. బహుశా గురజాడ వ్యవహారిక భాషను బాగా వాడటం, అతని రచనలన్నింటిలో కూడా వ్యవహారిక భాషలో రాసిన కవి రచనపై వ్యవహారికంలో రాస్తేనే బాగుంటుంది అనే అకాడమిక్ వాల్యూస్ని పాటించడం వల్లనే ఇతను గురజాడ మీద రాసిన 2 వ్యాసాలని వ్యవహారికంలో రాశారు. కానీ చాలా మంచి వ్యవహారికం ఉంది ఆ 2 వ్యాసాల్లో కూడా. ఆ వ్యవహారికం చూసిన తర్వాత అరే, కేవీఆర్ గారు మిగతా రచనలు కూడా వ్యవహారికంలో చేసుంటే ఇంకా ఎక్కువ మందికి అందేవి కదా అని నేను బాధపడ్డా. ఎందుకంటే విస్మృతాచార్యులు కేవీఆర్ అని ఒక వ్యాసం విశాఖ సాహిత్యంలో వచ్చింది, అది నేను చూశాను. ఇప్పుడు కేవీఆర్ గారు రాసిన గ్రంథాలు పఠన పాఠనాలలో ఎక్కడా లేవు, ముద్రణాలు లేవు, లైబ్రరీలో దొరకచ్చు. కానీ ఇది గ్రాంధికంలో ఉండటం కూడా ఒక కారణం అని నా అభిప్రాయం. దీంతో ఇతను రాసిన వ్యాసంలో గురజాడ మీద అప్పటి వరకు వచ్చిన వ్యాసాలు ఒక రకమైనవి అయితే, ఈయన రాసింది మరో రకమైన వ్యాసం. ఎందుకంటే చాలా చాలా విమర్శ గురజాడ మీద వచ్చిన తెలుగులో. గురజాడ రాసిన పూర్ణమ్మ లవణరాజు కళ, దాన్ని
యోగ వాసిష్టం నుంచి తీసుకున్నారని చాలా వ్యాసాల్లో ప్రస్తావన వస్తుంది, కానీ యోగ వాసిష్టంలో ఉన్న కథాంశానికి మూలంతో లవణరాజు గల ఈ కవితా ఖండికను పోల్చి చూసిన వ్యాసాలు నాకంటే కనపడలేదు. అంటే బహుశా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నేను చూసిన తొలి వ్యాసం ఇది. తులనాత్మకంగా సంస్కృతంలో దాంతోనూ, యోగ వాసిష్టంతోనూ, లవణరాజు గల ఖండికతోనూ, మూలాలతోనూ, ఇక్కడి ఖండికలతోనూ సరిపోల్చి తులనాత్మక చర్చ చేసిన వ్యాసం ఈ వ్యాసం అన్నమాట. ఇది చాలా బాగుంది. తులనాత్మక పరిశోధన కూడా మంచి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఇందులో చూసిన కొన్ని మాత్రం నేను చదివిన తర్వాత కూడా కొన్ని నాకు అర్థమైన, అంతకుముందు నాకు అర్థం చేసుకోలేదు, కానీ ఈ పదం పదం పట్టు చూడటం వల్లేమో కానీ. ఈ ఖండిక ఎలా ఉంచమండి. కాసుగులోనై తల్లిదండ్రి నెనరు న్యాయం విడనాడి కొత్తడి బొమ్మ పూర్ణమును ఒక ముదుసలి మొగుడుకు ముడివేశ్రీ అని ఉంది. ఇందులో ఈ ఖండిక, ఈ విశ్లేషణ, ఈ అన్వయం చదివే వరకు నేను కూడా అర్థం చేసుకోలేకపోయింది. ఏమిటంటే, మామూలుగా కాసుగులోనే తల్లిదండ్రి డబ్బులకు ఆశపడి వాడు కట్టించేశాడు కదా అన్నంత వరకే నేను చూసేవాడిని, కానీ అర్థమైంది, కానీ నాకు చెప్పిన వాళ్ళు అట్లా చెప్పారు. కానీ ఇక్కడ ఈయన అంటాడు, కాసుకు ఆశపడి, ఈ కవిత కణికలో ఉంది, కాసుకులోనైనా తల్లిదండ్రి పుత్తడి బొమ్మ పూర్ణమ్మను ఒక ముసలివాడికి కట్టేశారయ్యా. కాసు అనేది బంగారం అంత విలువ చేయదు. కాసు అంటే అప్పుడు చలామణిలో ఉన్నటువంటి కాసు అన్నమాట. ఆ కాసుతో పుత్తడి బొమ్మను కాసు తీసుకున్నారు, పుత్తడి బొమ్మను బంగారు బొమ్మను ఇచ్చేశారు. అంటే ఇంకా విలువైన పూర్ణమ్మను ఇచ్చేశారు అనే విశ్లేషణ, అన్వయం నాకు ఇది చూసిన తర్వాతే అర్థమైంది అన్నమాట. తల్లిదండ్రుల బుద్ధిహీనతకు ఇదో పెద్ద నిదర్శనం అని ఆయన చెప్తాడు. ఇంకోటి, అట్లాంటి బంగారం మేరిచ్చామన్న పూర్ణమని పసుపు రాశారు అంటాడు. బంగారమే మామూలుగా మెరుపు, అందం, విలువ ఉండడానికి పసుపు రాయడం వల్ల అదనంగా చేకూరేది ఏమిటి, చేకూరదు అనే హేళన కేవీఆర్ గారి అభిప్రాయం. అలాగే అలంకార శాస్త్ర విమర్శతో కరుణరసాన్ని ఆవిష్కరించడంలో కేవీఆర్ శ్రమ చూపాడు, కానీ ఈ గురజాడ అప్పారావు, పూర్ణమ్మ వీటిని అన్వయించడంలో, కానీ సామాజిక స్థితిగతులపై విమర్శను ఆయన దృష్టి పెట్టలేదు ఈ వ్యాసంలో. ఎప్పటికూ కరుణ, పూర్ణమ్మ బలైపోయింది, మారాలి, ఎప్పటికి మారుతుందో అనే అభిప్రాయాన్ని ఈ వ్యాసంలో చూపించాడు. కానీ అలా ఉండడానికి ఈ సామాజిక స్థితిగతులు కానీ, సమాజం కానీ, చుట్టూ ఉన్న వాతావరణం కానీ, కారణం ఏ కారణాలు, వాళ్ళు మారాల్సిన సందర్భాల గురించి విమర్శ కేవీఆర్ వ్యాసంలో కనపడదు. బహుశా ఆయన రసానికి సంబంధించి, తులనాత్మక పరిశీలనకు సంబంధించి పరిజ్ఞం అయిపోయారు. సామాజిక విమర్శ అనే దాన్ని ఈ వ్యాసంలో మనం చూడలేం. ఆ తర్వాత గ్రంథ పరిష్కరణ విమర్శ అనే అంశం కూడా కేవీఆర్ విషయంలో చెప్పుకోవాలి. ఈయన దక్షిణాది యుగం తంజావూరుకు వెళ్ళి అక్కడ నుంచి ప్రబంధాలకు సంబంధించి ప్రస్తుతం కాని వాటి మీద కూడా పరిశోధన చేసేటప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు అక్కడున్న అన్ని గ్రంథాలకి నకళ్ళు రాయించి ముద్రించాలి అనే దృష్టితో తీసుకొచ్చారు. అప్పుడు నేరుగా అక్కడ పనిచేశాడు కాబట్టి, విద్యార్థిగా ఉన్నప్పుడే, తర్వాత అధ్యాపకుడు అయిన తర్వాత యక్షగానాలు వరుసగా ప్రచురిస్తూ వచ్చారు ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు. ఆ ప్రచురిస్తూ వస్తున్నప్పుడు ఈయన బహుశా శాఖాధ్యక్షుడిగా ఉండటం వల్ల కాబోలు ఒక 5 యక్షగాన సంపుటులకు ఈయన పరిష్కరించాల్సిన అవసరం వచ్చింది. ఆయన 5 యక్షగాన సంపుటుల్ని పరిష్కరించారు, కానీ అతనికి ఎంవి సత్యనారాయణ ఆయన సాయం చేసినట్టు ఆయన ముందు మాటలో చెప్పుకున్నారు. ఎక్కువ యక్షగాన పరిష్కరణల మీద ఆయన ఈ పరిష్కరణలు ఇలా చేశామనే ముందు మాటలో చర్చ కానీ పెద్దగా అందులో పీఠికల్లో కనిపించలేదు. అంతవరకే చెప్పుకోవచ్చు. ఆయన గ్రంథ పరిష్కరణ ప్రత్యేకమైన ఇంకో విమర్శలు కానీ ఏమీ చేయలేదు. ఇకపోతే సాహిత్య దర్శనం అనే గ్రంథం. ఈ సాహిత్య దర్శనం అనే గ్రంథం ప్రాచీన సాహిత్యాన్ని కానీ, ఆధునిక సాహిత్యాన్ని కానీ అలంకార దృష్టితో లేదా అలంకార గ్రంథాల దృష్టితో ఎలా చూడాలి అని చెప్పడానికి ఇది పనికొస్తుంది. ఇంకోటి ఏంటంటే, అలంకార శాస్త్ర గ్రంథాల్లో కావ్య విమర్శకు సంబంధించి ఎలాంటి పనిముట్లను ఉపయోగించుకోవాలి అని విద్యార్థులకు కానీ, అధ్యాపకులకు కానీ ఉపయోగపడేలాగా ఈ గ్రంథం ఆయన రాశారు. ఇందులో ఆయన 14 భాగాల్లో రాశారు. భాష సరళ గ్రాంధికంలో ఉంది. దీనికి యూజీసీ బహుమతి కూడా, ఆర్థిక సహాయం కూడా చేశారు. ఇందులో సాహిత్య దర్శనం సంబంధించి, అలంకార శాస్త్రం సంబంధించి రాసినప్పటికీ కూడా ఇప్పటి పఠన పాత్రలో దేవాగార్ల వెంకట శాస్త్రి గారితో, చర్లపల్లి గణపతి శాస్త్రి గారితో కనిపించినట్టు కేవీఆర్ నరసింహం గారి పుస్తకం ఎక్కువగా రెఫరెన్స్ కు చెప్పట్లేదు నిజానికి. కానీ ఈ పుస్తకంలో ఆయన చాలా విషయాల్ని, బహుశా అది కూడా గ్రాంధికంలో ఉండటం వల్ల ఎక్కువ మంది ఫాలో అవ్వట్లేదేమో. కోనంగి శ్రీరామ అప్పారావు గారు నాట్యశాస్త్రాన్ని రాసిన అనువాదం కానీ,
ఆ ఇట్లాంటి వాటిని ఎక్కువగా ఈరోజు విద్యార్థులు కానీ అధ్యాపక వర్గం కానీ వాడుతూ ఉన్నారు. దీంతో విమర్శ విమర్శ అంటే ఏంటి, కావ్య నిర్వచనాలు, కావ్య హేతువులు, కావ్య ఆత్మ, కవిత్వం ఛందస్సు, లలితగళ్ళు, రస సిద్ధాంతం, ధ్వని సిద్ధాంతం, నాటకము, ట్రాజడీ, కామెడీ, ఏకాంకిక, నవలిక, కథానిక అనే భాగాల్ని ఇతను చెప్పాడు. నిజానికి ఈ నవల కథానిక అనేది ఈ ప్రక్రియ ఏకాంకికి సంబంధించి ఈవేళ అది పెద్ద ప్రక్రియలు, చాలా విస్తృతంగా దాని మీద పరిశోధనలు వచ్చినాయి. ఈవేళ కథని కానీ నవల్ని కానీ మనం పరిశీలన చేసేటప్పుడు, విమర్శ చేసేటప్పుడు దానికి అవసరమైన పనిముట్లు కానీ, ఏవే విషయాలను చూడాలి, ఎట్లా అధ్యయనం చేయాలనే గ్రంథాలు చాలా వరకు ఈవేళ మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ రెండు ప్రక్రియలకు సంబంధించిన విషయాలు తప్పితే మిగతా అంశాలను చూడటానికి ఈ సాహిత్య దర్శనం అనే పుస్తకం చాలా దారి చూపుతుంది. అది అలంకార శాస్త్ర పరిధిలో నుంచి. మొదటి పుటలోనే ఆయన ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఎలాగూ ఆంగ్లంలో ఉన్నన్ని పోహడులు, విమర్శ పోహడులు మన తెలుగులో అప్పటికి లేవు. అలంకార శాస్త్ర గ్రంథం కానీ, లక్షణ గ్రంథాలు కానీ, కావ్యాలు కానీ, వ్యాఖ్యలు కానీ, కావ్యానికి సంబంధించిన బాగులు మాత్రం అక్కడ వివరించడానికి ప్రయత్నం చేశాడు. కానీ బాగు ఓగులు అంటే మేళ్ళు కీళ్ళు రెండింటిని విమర్శించే సంప్రదాయం తెలుగులో లేదనే విషయాన్ని ఆయన ఈ పుస్తకంలో ఒప్పుకున్నారు. కావ్య శిల్పంలో ఉన్న సౌందర్యం, పాత్రచిత్రణ కానీ, సన్నివేశ కల్పన కానీ, వర్ణనలు కానీ, వాటిలో అలంకారిక విమర్శకు సంబంధించిన కానీ అనే విమర్శలు మన తెలుగులో లేదనే విషయాన్ని ఆయన ఒప్పుకుంటూనే ఆ విమర్శను రెండు రకాలుగా అలంకారిక విమర్శ, స్వతంత్ర విమర్శ అనే దాన్ని ఆయన స్పష్టంగానే గుర్తించారు. గుర్తించే కాబోలు ఈ అలంకార విమర్శను ఎక్కువగా ఆయన ఈ గ్రంథంలో చెప్పాడు. స్వతంత్ర విమర్శని చాలా తక్కువగా ఈ గ్రంథంలో పేర్కొంటాడు అనమాట. ఇందులో లోపాలని కూడా ఆయన పేర్కొంటూ వచ్చాడనమాట. నైతిక విమర్శ, మనస్తత్వ విమర్శ, సాంఘిక విమర్శ, కళాత్మక విమర్శ, పౌరాణిక విమర్శ అనే విమర్శ రకాలు చెప్తూ వాటిలో ఒక్కొక్క దానికి లోపాలను చెప్తూ వచ్చాడు. ఈ ఈ ఈ గ్రంథంలో, ఈ సపదింపు గ్రంథంలో ఆయన చాలా విషయాలను పేర్కొంటూ కొత్త పదాలని కూడా ఆయన సంకేత పదాలని సృష్టించడం. ఇప్పుడు ఫార్మాలిస్టిక్ క్రిటిసిజం అనే దాన్ని కళాత్మక విమర్శ అన్నాడు. ఇప్పుడు కళాత్మక విమర్శ అనే ఫార్మాలిస్టిక్ క్రిటిసిజం ని మనం ఒప్పుకోలేం. దాన్ని రూపవాద విమర్శ అనే పేరు ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. ఒప్పుకోలేమంటే అప్పుడు వాడుతూ ఎవరు పరిభాష సృష్టిస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఎవరు ఎక్కువగా వాడుతుంటే అది చలామణిలోకి ఉంటుంది, తర్వాత లేనిది కనుమరుగైపోతూ ఉంటుంది. అట్లాగే ఈ ఫార్మాలిస్టిక్ క్రిటిసిజం అనే దానికి రూపవాద విమర్శ అనేది ఇప్పుడు బాగా చలామణిలో ఉంది. ఏమన్నా కళాత్మక విమర్శ అనే పదం చలామణిలో లేదు. ఇవాళ ప్రశ్న జవాబు పద్ధతులు వచ్చేసాక, కాలంలో వేగం అందుకున్నాక నేరుగా ప్రశ్న జవాబు లేదా ఈ విషయం గురించి జ్ఞానం కావాలి అని చూసేవాళ్ళే తప్ప దాని చరిత్ర పూర్వపరాలు చూసేంత ఓపిక లేకపోవటం విద్యార్థి లోకంలో కానీ అధ్యాపక లోకంలో కానీ లేకపోవడంతో ఈ పుస్తకానికి ఆదాయం కూడా తగ్గిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పుస్తకం రాసేటప్పుడు ఆయన అలంకార శాస్త్ర గ్రంథాల్లో ఎవరెవరు ఏమేమి విషయాలు చెప్పాడు అంతో పాటు పాశ్చాత్యులు కూడా ఏం చెప్పారు, ఆ పాశ్చాత్యులకు మనకు ఉన్న తేడా ఏమిటి, ఏది అనుసరణీయం అనే అభిప్రాయాలు కూడా ఈయన చెప్పాడు. ఇప్పుడు వడలి మందేశ్వరరావు గారు పాశ్చాత్య సిద్ధాంతాలకు సంబంధించి కావచ్చు, మొన్న తెలుగు అకాడమీ వాళ్ళు వేసిన విమర్శ రీతులకు సంబంధించిన పుస్తకం సుబ్బారావు గారు రాసింది, దాంతో కావచ్చు ఇలాంటి తులనాత్మకమైన చర్చ చాలా తక్కువగానే ఉన్నాయి. తులనాత్మక చర్చ తక్కువగానే ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటారో ఆ గ్రంథాల్లో ఉన్న ఏమిటి అనే విషయం చెప్పారే కానీ మన భారతీయ అలంకారికులు కానీ లేదంటే మన కావ్య విమర్శలో కానీ ఎలాంటి నియమాలు పాటించారు అనే దాన్ని తులనాత్మక చర్చ చేసి ఏది అనుసరణీయం అనే చర్చను ఎక్కువగా చేయలేదు ఆ విషయాల్లో. దానివల్ల ఏమైతుందంటే ఏదో ఒక సంప్రదాయానికి విమర్శకి, ఏదో ఒక విమర్శ పద్ధతికి మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం, ప్రాధాన్యం ఇవ్వటం, మరో దాన్ని మరుగుపరచడం అనేది వస్తుంది. కానీ ఈ పుస్తకంలో మాత్రం ఆయన వేటికి రెండింటికి గురించి చెప్పాడు. ఆయన మొగ్గు ఎటువైపు ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే రెండింటిని పోల్చి చెప్పడం, పోల్చి ఒక చోట చూపడం అనేది మనకు ఆ పూర్వపురాలని చూపడానికి, ఆ చరిత్ర తెలుసుకోవడానికి చాలా పనికొస్తుంది అనమాట. ఒక లక్షణం చెప్పడానికి ఎందరూ ఎలాంటి కృషి చేశారు అనే విషయాన్ని కూడా ఈ పుస్తకం చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఇకపోతే తర్వాత పుస్తకం ఇది సాహిత్య దర్శనానికి సంబంధించిన పుస్తకం సంబంధించిన వివరాలు. తర్వాత పుస్తకం ఆధునిక ఆంధ్ర కవితా సమీక్ష. ఈ పుస్తకం నిజానికి చాలా పెద్ద పుస్తకం. ఆధునిక కవిత్వం సంబంధించి ఒక ప్రక్రియగా కవిత్వాన్ని మనం అనుకున్నప్పుడు ఆధునిక కవిత్వానికి సంబంధించి ఎంత విస్తృతమైన విమర్శ గ్రంథం కూడా నేను చూడలేదు. 740 పేజీల విమర్శ కేవలం కవితా ప్రక్రియమైన మాత్రమే. 1980 వరకు వచ్చిన దిగంబర సాహిత్యోద్యమం వరకు వచ్చిన కవిత్వం గురించి సమీక్ష ఈ పుస్తకంలో కనపడుతుంది.
ఈ పుస్తకానికి ఆధునిక సాహిత్యం మీద ఇతరులు రాసిన పుస్తకానికి తేడా ఏమిటి అంటే, ఆ పుస్తకాల్లో చెప్పనన్ని పుస్తకాలని, సమీక్షల్ని కేవీఆర్ నరసింహం గారు ఈ పుస్తకంలో చెప్పాడనమాట. ఎలా చెప్పారంటే, కనీసం ఆయన కూడా 1944కే ఉన్నాయి కాబట్టి బహుశా స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి వచ్చిన కావ్యాలన్నీ కూడా ఆయన నేరుగా చదవటం, విద్యార్థి దశ నుండి చదవటం, వాటిని చూస్తూ రావటం వల్ల, అతని దగ్గర సమాచారం ఎక్కువ ఉండి ఉండటం వల్ల ఇతరుల కంటే కూడా ఈయన పాత గ్రంథాలని, ఎవరికి తెలియని గ్రంథాలని కూడా కోట్ చేస్తూ సమీక్షలు చేశాడనమాట. ఇతర సమీక్ష గ్రంథాలని మనం చూస్తే వాటిలో కనిపించినవన్నీ ఇందులో కనిపిస్తూ ఉంటాయి. వీటిని 9 ప్రకటనలుగా ఆయన రాశాడు. ప్రథమ ప్రకటన చరిత్ర సిద్ధాంత భాగాలు అనే దాంతో యుగ విభజన, పూర్వరంగం, ఆంధ్రదేశంలో 19వ శతాబ్దంలో ఎలాంటి కావ్యరీతులు ఉన్నాయి, ఎలాంటి కళా సిద్ధాంతాలను పాటిస్తూ ఉన్నారు, కాల్పనికవాదం అంటే ఏంటి, యుక్తివాదం అంటే ఏంటి, వైతార్కిక భౌతికవాదం అంటే ఏంటి, అధివాస్తవికత, అస్తిత్వవాదం, ప్రతీకవాదం, మానవతావాదం, ఇమేజిజం అనే వాటిని అంటే సైద్ధాంతిక స్థాయిలో, సిద్ధాంత స్థాయిలో ఎవరేం చెప్పారు ఆ లక్షణాలని మన ముందు ఉంచే ప్రయత్నం చేశారు. కవిత్వం గురించి చెప్పేటప్పుడు కవిత్వంలో ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనవి కాబట్టి వాటన్నింటినీ కూడా మన ముందు ఉంచే ప్రయత్నం చేశాడు. సిద్ధాంతం చెప్పిన తర్వాత అన్వయం కానీ లక్ష్యం కానీ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మొదట లక్షణాలని ఒక ప్రకటనలో చెప్పాడు. తర్వాత కాల్పనిక కవిత్వం అంటే ఏంటి, భావకవులు ఎవరు కాల్పనికులు, వాళ్ళకున్న లక్షణాలు ఏమిటి, దేశభక్తి ఎలా ఉంది, చైనా దురాక్రమణ, తెలంగాణ పోరాటం, భక్తి కవిత్వం, స్మృతి కావ్యాలు సందర్భాల్లో వాళ్ళు ఎట్లా ప్రవర్తించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఈ తెలంగాణ పోరాటానికి సంబంధించిన విషయం వచ్చేసరికి మనం దాదాపుగా తోమేవాహము లేదంటే కుందుర్తి తెలంగాణనో లేదంటే సంఘర్షణ దాన్నో ఇట్లా వేరే కావ్యాలను చెప్పుకుంటాం తప్ప ఆ ఒక కావ్యం ఉంది అసలు, మఘవలయము అనే కావ్యం. ఈ మఘవలయము అనే ఒక కావ్యం తెలంగాణ ఉద్యమ గురించి ఉందిరా అనే విషయం ఈ పుస్తకం చూస్తే గానీ నాకు తెలియలేదు. ఎప్పుడు కూడా తెలంగాణ ప్రస్థానం వచ్చినప్పుడు, తెలంగాణ ఉద్యమ కావ్యాల ప్రస్థానం వచ్చినప్పుడు కూడా చాలా వేరే కావ్యాలని ప్రస్తావనలు చేశారు కానీ, పద్య కావ్యాల నుంచి కాళోజీ వరకు కానీ మనడూరు కానీ చేశారు కానీ, ఈ మఘవలయము అనే ఒక కావ్యం ఉంది అని కానీ తెలంగాణ గురించి చాలా బలంగానే చెప్పింది. ఎర్రోజు మాధవాచార్యులు అని ఆయన ఈ కావ్యాన్ని రాశారు. ఆ రజాకర్లు కానీ, నిజాం నవాబులు కానీ అప్పుడు జరిగిన అకృత్యాల గురించి చెబుతూ తెలంగాణ విముక్తి కోసం మాధవాచార్యులు గారు ఎలాంటి విషయాలను చెప్పారు అనేదాన్ని ఈ సమీక్షలో ఈ గ్రంథంలోనే చూశాను. అంతవరకు నాకు వేరే తెలంగాణకు సంబంధించి ఇట్లా వేరే గ్రంథం ఒకటి ఉందిరా అనే విషయం తెలియలేదనమాట. తృతీయ ప్రకటనలో అభ్యుదయ కవిత్వం, మార్క్స్వాదము అనే దాని గురించి చెప్పాడు. ఈ సందర్భంలో శ్రీశ్రీ గురించి ఎక్కువగా చెప్పాడు. శ్రీశ్రీ గురించి ఎక్కువ చెప్తే అభ్యుదయం అనేసరికి, అభ్యుదయం అంటే ఈవేళ ఎక్కువగా మార్క్సిస్టులే ఉన్నారు, లేదా మార్క్సిస్టులు అభ్యుదయ కవిత్వం రాస్తారు, మార్క్సిస్టులే అభ్యుదయ కవిత్వం రాయగలరు అనే విషయాల్ని నేను చర్చిస్తూ చాలా అంశాలు ముందుకు తీసుకొచ్చాడు. మార్క్సిస్టులు మాత్రమే అభ్యుదయ కవిత్వం రాయరు, మార్క్సిజం లేక వాళ్ళైనా అభ్యుదయ కవిత్వం రాస్తారు అనే విషయాన్ని ఆయన ధోరణిలో ఆయన చెబుతూ, శ్రీశ్రీ కూడా పూర్తిగా అభ్యుదయ కవిత్వం ముందు నుంచి రాసిన వాడు కాదు, ఆయన కూడా భావకవి, ఆధ్యాత్మికవాదే, ఇక్కడ నుంచి ఆయన పరిణామం చెందినవాడు అని చెప్తూ రాస్తూ దీంతో ఈ అధ్యాయంలో ఆయన చెప్పాడు. తర్వాత అభ్యుదయ కవిత్వం, మానవతావాదం అనే 2 అంశాల గురించి ఈయన ఒక పోటీ నిలబెట్టినట్టుగా ఈ పుస్తకంలో పెట్టాడు. అభ్యుదయ కవిత్వం గొప్పదా, మానవతావాదం గొప్పదా అంటే ఆయన అభిప్రాయం ప్రకారం మానవతావాదం గొప్పది అన్న విషయంలో ఆయన వైపు మొగ్గాడు, అభిప్రాయం చెప్పాడు. దిగంబరుల కవులు పంచమ ప్రకటనలో దిగంబర కవుల గురించి కూడా ఆయన చెప్పాడు. దిగంబర కవులు కూడా అస్తిత్వవాదం అనే విషయం చెబుతూ, దిగంబరులు వాళ్ళకి ఏం కావాలి అనే విషయంలో వాళ్ళకి స్పష్టత లేదు కాబట్టి దిగంబర కవులు కూడా లక్ష్య శుద్ధి లేకుండా, లేదంటే లక్ష్యం తెలియకుండా పోరాడారు అన్నది ఆయన అభిప్రాయంగా చెప్పాడు. తర్వాత ప్రతీకవాదం, అధివాస్తవికత ఇంకో ప్రకటనలోను, నవ్య కవిత్వం, చందోరీ ఈ విషయం చెప్పాడు. ప్రతీకవాదం, అధివాస్తవికత గురించి అవి కూడా ఎక్కువ లాభం లేనివి సమాజానికి అనే అభిప్రాయాన్ని ఆయన చెప్పాడు. నవ్య కవిత్వం చందో రీతిలోనే మరో ప్రకటనలో అయినా నవ్య కవిత్వంలో కూడా ఛందస్సును ఎంతమంది వాడుకున్నారు అనే విషయాన్ని, అంటే ఛందస్సులో ఇరికించడానికి, ఛందస్సు ఏ మేరకు ఉపయోగపడింది నవ్య కవిత్వంలో అని చెప్పడానికి ఆయన ఈ ప్రకటనను ఎక్కువగా ఉపయోగించారు. తర్వాత 1980 దశకంలో రాసిన కవుల గురించి పరిశిష్టము అనే చిన్న భాగంలో ఇస్మాయిల్ గారి గురించి కానీ, శివారెడ్డి గురించి కానీ, గుంటూరు శేషన్ శర్మ గురించి, ఇట్లాంటి వాళ్ళ గురించి
ఒకటి రెండు పేజీల్లో చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఈ ఈ ఈ గ్రంథంలో ప్రధానంగా ఆయన ఎక్కువగా రాకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు దిగంబర కవిత్వం గురించి పెద్దగా రావటం, ప్రత్యేకవాదం గురించి ప్రత్యేకంగా పుస్తకాలు రావటం, ఆ చెప్పడం, దానివల్ల ప్రత్యేక పుస్తకాలు రావటం వల్ల బహుశా ఈ పుస్తకానికి ఉన్న ప్రాధాన్యత తగ్గిందేమో అనిపించింది. ఇందులో కూడా ఆయన కాళూరి వెంకట నరసింహరావు అనే భావకవి అగ్రగణ్యుడు అంటాడు. ఆయన కావ్యం ఇస్తారు. ఆ కాళూరి వెంకట నరసింహరావు కూడా ఆయన భావకత్వం మరెక్కడ కూడా మనం ఆయన పేరుని చూడలేమన్నమాట. ఇంకోటి శ్రీశ్రీ గురించి ఒక అభిప్రాయం చెప్తారు. కావ్యాన్ని చదివిన వెంటనే కావ్యాన్ని బోధపరుచుకుని ఒక మారు, భావాన్ని అంతు చిక్కించుకుని మరో మారు పాట కూడా చదవాల్సి ఉంటుంది అంటారు. నిజానికి శబ్దాన్ని ఎక్కువగా శ్రీశ్రీ వాడుకున్నాడు కాబట్టి మొదటగా శ్రీశ్రీ కవిత్వం చదవంగానే ఆ వేగంలో శబ్దంలో పడి కొట్టుకుపోతుంటాం కాబట్టి ఆ శబ్దం అర్థాన్ని అర్థం చేసుకొని వధువు ఆ శబ్ద లౌల్యంలో నుంచి మనం కొట్టుకుపోతాం కాబట్టి ఆ శబ్దం కోసం ఒకసారి, ఆ అర్థం కోసం ఒకసారి చదవాల్సిన పరిస్థితి శ్రీశ్రీలో ఉంది అనే విషయాన్ని ఆయన చెప్తాడు. ఇంకోటి మార్క్సిస్టులు మానవతావాదాన్ని మత మానవతావాదంగాను, బూర్జువా మత మానవతావాదంగాను చూసి అంగీకరించరు అనే విషయాన్ని కేవీఆర్ గారు అభిప్రాయంగా చెప్పారు. యుగకర్తగా గురజాడ గారిని ఒప్పుకోకపోవడం, ఒక్కడే గురజాడ యుగకర్త అంటే కేవీఆర్ గారు ఒప్పుకోరు. సి నారాయణ రెడ్డి గారు రాయప్రోలు గారిని, గురజాడ గారిని ఇద్దరిని ఒప్పుకున్నట్టే ఈయన ఇద్దరు అంటాడు. పైగా గురజాడ అంత సమకాలంలో కవిగా గుర్తించలేదు. తర్వాత మార్క్సిజం ప్రభావం వల్ల, మార్క్సిస్టులు భుజాలకు ఎత్తుకోవటం వల్ల ఆయన యుగకర్తగా ఎక్కువ ప్రాచుర్యం పొందింది, ప్రసిద్ధిలోకి వచ్చారు అని ఈయన అంటారు. ఇవన్నీ కూడా చూస్తే అర్థమైంది ఏమిటి నాకు అంటే, ఇంకో మాట కూడా ఆయన అంటాడు, అభ్యుదయం అనేది వీళ్ళు సాధించేదే అనుకుంటారు. మార్క్సిస్టుల మీద ఆయన విషయం వ్యంగ్యాస్త్రం. ఆ అభ్యుదయం అంటే మార్క్సిస్టులు సాధించేదే అభ్యుదయం అనుకుంటారు. ఎవరు సాధించిన అభ్యుదయం వాళ్ళది చివరికి ఆయన అంటే వాళ్ళది అభ్యుదయమే, సంప్రదాయవాదులది వీళ్ళది అభ్యుదయం అనే భావంలోకి ఈయన చెబుతూ వచ్చాడనమాట. నిజానికి సామాజిక కవిగా అంత పేరు రావడానికి కానీ అప్పుడు పరిస్థితి అని చెబుతూ ఈయన సంప్రదాయ భావాలతోనే ఈయన చాలా వరకు కూడా మునిగిపోవటం. ఎందుకో కరుణ అన్న రస విషయంలోకి వచ్చేసరికి మాత్రం అభ్యుదయకరంగా భావాలు చెప్పాడే కానీ పాత్ర చిత్రణ వ్యవహారంలోకి వచ్చేసరికి, కథాకథనంలోకి వచ్చేసరికి ఇవన్నీ కూడా అలంకార శాస్త్రం కానీ, ఫార్మాలిస్ట్ విజయం సంబంధించి కానీ టెక్నికల్ విషయాలు కాబట్టి వీటన్నిటిలోనే ఆయన అభ్యుదయకరంగా చెప్పగలిగాడు. కానీ సామాజిక సందర్భంలోకి వచ్చేసరికి మాత్రం ఆయన సామాజిక మార్పుల్ని కానీ అభ్యుదయ భావాల్ని కానీ ఒప్పుకోలేకపోయాడు. ఒప్పుకోకపోవడానికి కారణం దాదాపు ఆయన సంప్రదాయవాది అవ్వటం, సంస్కృత సాహిత్యం, ప్రాచీన సాహిత్యం మీద అభిమానము, ఆచరణ కూడా ఉండటం బహుశా దానికి కారణం కావచ్చు అని అనుకుంటాను. పైగా ఆంధ్ర విమర్శకుల్లో కేవీఆర్ గారిని అంటే కేవీఆర్ నరసింహం గారిని విమర్శకుడుగా భావించి ఎక్కువ మంది చూడరు. నిజానికి అతను ఒక అధ్యాపకుడుగాను, అతడు తొలి పరిశోధకుడుగాను, అంటే విశ్వవిద్యాలయ తొలి పరిశోధకుడుగాను అలా గుర్తించే ఎక్కువగా ప్రచారం చలామణిలో ఉంది. భావకవిత్వం మీద అనంతపంతుల రామలింగ శాస్త్రి గారు శుక్లపక్షం అని ఎలా రాశారో పుస్తకం, అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖర్లు ఎట్లయితే భావకవిత్వం మీద చీల్చి చెండాడారు, ఒకవేళ రారా దిగంబర కవిత్వం గురించి అంటే రారా తర్వాత రోజుల్లో రారా చెప్పిన అంశాలు కొన్ని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సి, దిగంబర కవులు కూడా వేరే మార్గాలు పట్టుండొచ్చు. కానీ మనం భావకవిత్వం మీద అనంతపంతుల రామలింగ శాస్త్రి చెప్పినట్టుగా అభ్యుదయ కవిత్వం గురించి కానీ, విప్లవ కవిత్వం గురించి కానీ మన కేవీఆర్ నరసింహం గారు అంత అభ్యుదయకరంగా ఆలోచించలేకపోయారేమో అనే అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. లక్షణ గ్రంథం అలంకార విమర్శకు మాత్రం కేవీఆర్ గారిని మోడల్గా తీసుకోవచ్చునేమో కానీ సామాజిక విమర్శ సందర్భంలో కానీ మనం అభ్యుదయకర విమర్శకుడిగా మనం వెంటనే గుర్తించి చెప్పలేం అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెబుతూ, విమర్శకుడిగా కంటే పరిశోధకుడిగానే ఆయన్ని గుర్తించగలం అనే విషయాన్ని మరొకసారి చెబుతూ కేవీఆర్ గారి గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు, ఈ సందర్భంగా కేవీఆర్ గారి ఇతర పుస్తకాలు నేను చదవడానికి కూడా నాకు అవకాశం కలిగింది. లేకపోతే నేను సాహిత్య దర్శనం, ఆధునిక కవితా విమర్శ చదివే అవకాశం నాకు లేదు. నేను ఆంధ్ర ప్రబంధంలో వికాసం అనే పుస్తకంతోనే ఆగిపోయినా. నిజానికి ఆయన దాన్ని అవకాశం కూడా అరసంలో ఉన్నటువంటి ఆనంద్ సార్, వల్లూరు శివప్రసాద్ గారు, మెయిన్ నాకు రాచపల్లి సార్ వీళ్ళందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు చెబుతూ
ఇక్కడితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సతీష్ గారు. చాలా శ్రమపడి మీరు విశేషీకరణ చేశారని అర్థమైంది. ఆయన గురించి ఈ తరం చాలా మందికి తెలియని విషయం కూడా వాస్తవమే. కేవీఆర్ నరసింహం గారు, ఎందుకంటే ఈ తరానికి పరిచయం లేని వ్యక్తి నిజంగా. ఆయన ఎక్కువ ప్రాచీన సాహిత్యం మీదే ఆయన కృషి చేసినట్టుగా మీ మాటల వలన అర్థమవుతుంది. ఆధునిక ఆంధ్ర కవితా సమీక్ష గురించి, ఆయన పరిశోధన గురించి, తర్వాత ఆయన సాహిత్య దర్శనం గురించి, ఆయన ఆలోచన గురించి మీరు చక్కగా విశ్లేషణ చేసి ఆయనని యొక్క మూర్తిమత్వాన్ని అందరి ముందు ఉంచారు. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరైనా ఏదైనా ప్రశ్నలు కానీ ఏదైనా క్లుప్తంగా మాట్లాడాలనుకుంటే చెప్పండి, విషయాలు వారిని అడగండి. హలో హలో ఆనంద్. ఉన్నాను సార్. ఆనంద్, ఏం లక్ష్మీనారాయణ ఏమైపోయాడు? ఉన్నాడు ఏది మ్యూట్ లో ఉన్నాడు. ముక్తాయింపు చెప్తాడేమో. సార్ సతీష్ గారు, హలో, వినపడుతుందా? వినపడుతుంది. కానీ ఇప్పుడు సతీష్ గారికి ధన్యవాదాలు. విష్ణుతాచార్యులు కేవీఆర్ నరసింహం గారి గురించి చాలా విశేషాలు, మాకెవరికి తెలియని విశేషాలు చాలా చెప్పారు. ముఖ్యంగా వారు ముగింపులో కేవీఆర్ గారి గురించి నిర్ధారణలు చేశారు. అవి చాలా సముచితంగానే ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే, కేవీఆర్ గారు నేను ఎప్పుడైతే చదవలేకపోతాను అప్పుడే మరణించినట్లుగా భావిస్తాను అని చెప్పిన విషయం చాలా విలువైంది. మాకు సోమసుందర్ గారు, మా గురువు గారు, ఆయన కూడా చెప్పేవారు, అరే ఈ రోజు ఒక 100 పేజీలు చదవకపోతే నాకు అన్నం తినే హక్కు లేదు, అర్హత లేదు అని చెప్పేవారు. అట్లా చాలా మంచి విషయం చెప్పారు. చాలా నిజానికి కేవీఆర్ గారు లాంటి వాళ్ళు విశ్రుతాచార్యులే. వారి పరిశోధన విమర్శ గురించి చాలా కష్టపడి చాలా కృషి చేసి మీరు శోధన ఇదే మీదే పరిశోధన చెప్పారు. మీకు ధన్యవాదాలు సతీష్ గారు, అభ్యుదయ సంఘం పక్షాన. మరి ఇంకా వేరే విషయాల్లోకి వస్తే, ఈ మధ్య జూన్ 4వ తేదీన మహాకవి శ్రీశ్రీ గారి కుమారుడు వెంకటరమణ అమెరికాలో మృతి చెందారు. ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించి అది క్యాన్సర్ అని చెప్పి మిత్రులు కొంతమంది రాశారు. సరే, వారి 59 సంవత్సరాల వయసులో వారు మృతి చెందారు. వారి మృతికి అభ్యుదయ సంఘం సంతాపాన్ని ప్రకటిస్తుంది. వారి కుటుంబ సభ్యులైన వారి బావమరిది అయిన డాక్టర్ రమణ యశస్వి గుంటూరులో ఉంటారు. వారికి ఫోన్ చేసి అభ్యుదయ సంఘం పక్షాన సంతాపాన్ని కూడా తెలిపాను నేను, మా ఆర్సం పక్షాన. అది ఒక విషయం. తర్వాత ఏంటంటే, నేను లండన్లో ఉండే అభ్యుదయ రచయితల సంఘం మిత్రులతో కాంటాక్ట్లోకి వచ్చాను. నేను బహుశా జూలైలో లండన్లో వారితో ఒక సంభాషణ కార్యక్రమం కూడా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మిత్రులు చెప్పారు. నేను ఆ ఏర్పాట్లో కూడా ఉంటున్నాను. ఈరోజు నాకు ఇక్కడ ఏంటంటే టైం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ మంచి విషయం ఈరోజు విన్నాను. సతీష్ గారికి మా అర్సం పక్షాన ధన్యవాదాలు. అలాగే ఈనాడు ఇటువంటి వ్యవస్థలను వ్యవస్థాపించి తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకి కృషి చేసిన రామోజీరావు గారికి అర్సం పక్షాన మొట్టమొదటిలోనే నివాళి అర్పించాం. వారికి జాతీయ అర్సం పక్షాన కూడా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. సెలవు మిత్రులారా.